పాస్టర్ డానియల్ గారు మన మధ్యలో ఉంటుండగా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని వారికి తెలియపడతాం. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అనుకోమంటారా? అందరూ బాగుండాలి. ప్రభువుకి అది నచ్చుద్ది. ఈరోజు మీ మధ్యలో వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి అమ్మ మరి సేవకులకు వందనాలు. ప్రభు యొక్క దివ్యమైన నామంలో నానాటికి వారి యొక్క పరిచర్య అభివృద్ధి చేయబడునుగాక. అట్లానే వాక్యం వినడానికి అలాగే దేవుని తరపున జీవిస్తున్న మీకు అందరికి కూడా ప్రభు పేరు మీద చాలా చాలా ముఖ్యమైనటువంటి రీతిలో ప్రభువుని బట్టి మీకు శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని నేను మీతో పంచుకుంటా. ఈ వాక్య భాగం ఏమిటి అని అంటే, జీవితంలో దేవుని కొరకు మనమంటూ బ్రతుకుతున్న ఈ జీవిత విధానంలో చరిత్ర తిరగరాసేటట్టుగా ప్రభువు కొరకు బ్రతకగలిగిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారా అని దేవుడు చూస్తాడు. చరిత్ర తిరగరాసేటట్టు అంటే బైబిల్లో కొందరు మాత్రమే అలా ఉన్నారు అనేది వాక్యాల్లో చదువుతాం. అప్పుడు వాళ్ళ గురించి ఎట్లా రాసి ఉంటుందంటే, వాళ్ళ ముందు అలాంటి మనిషి లేడు, వాళ్ళ తర్వాత అలాంటి మనిషి లేడు, అతడు మాత్రమే అనేటట్టుగా వాళ్ళ గురించి బైబిల్లో మనం చదువుతాం. సరే, ఇలాంటి వాక్యాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఏం చెబుతాయబ్బా మన జీవితాల కంటే? మీరేదైనా చరిత్ర సృష్టించగలుగుతారా ప్రభు నిమిత్తం? మీరేదైనా ప్రభు కోసం నేను ఫలానా విషయంలో ప్రభువుకి ఇంత కరెక్ట్గా, ఇంత ఖచ్చితంగా, ఇంత యథార్థంగా అట్లాగా ఉండడానికి ఒకవేళ మీలో ఎవరైనా అలాగ ఆలోచనలు కలిగి ఉంటే గనక ఈ తరము వారిలోనే, మళ్ళీ మన తర్వాత కాలం కాదు, అలాగనే మనకు ముందు ఎవరెవరో ఉన్నారు ఎన్నో రకాలుగా, ఒక్కొక్కడు ఒక్కో రకంగా దేవునికి భలే నచ్చేసినట్టుగా వాళ్ళు బ్రతికారు. అప్పుడు దీని అంతటిని బట్టి వాక్యాలు ఏం చెబుతున్నాయి అనే దాని మీదే నేను మీతో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. మొట్టమొదట మన దేవుడు చాలా గొప్పవాడు. మన దేవుడు ఎవరమ్మా? ఎంత గొప్పవాడు అనడానికి అంచనాలు వేయలేము, లేదా దాని గురించి చెప్పడానికి ఏదో కొన్ని సంవత్సరాల వరకు చెబుతూ ఉంటే అయిపోతుంది అనడానికి కుదరదు. అంత గొప్పవాడు, ఎప్పటికీ తానే గొప్పవాడు. 1 యోహాను పత్రిక 4:4 లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఇంత గొప్పవాడు అని చెప్పలేము, అంత గొప్పవాడు. అయితే ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము అనేది నిజమైతే, బాగా వినండి అమ్మా, అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము అని అంటే తప్పకుండా ఆయనకు సంబంధమైనవి మనలో కూడా కనబడాలి. మనలో కూడా ఆయన మంచోడైతే మనం మంచోడిగా, ఆయన వెలుగైతే మనం వెలుగుగా, ఆయన పరిశుద్ధుడైతే మనం పరిశుద్ధంగా, ఆయన సుగుణాలు గుణగణాలు ప్రత్యేకమైతే మనం కూడా అలాగే అవ్వాలి. అదే బైబిల్లో ఎక్కువగా మనతో చెప్పేవి. అయితే నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఇంత గొప్ప దేవుడిని గుర్తుపట్టిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారబ్బా అని బైబిల్లో చదివితే చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లోనే ఇప్పుడు నువ్వు నేను చేరితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వాక్యం నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. అది ఒకటి. తర్వాత బైబిల్లో ఎట్లాగంటే, ఇంత గొప్ప దేవుడిగా ఆయన్ని గుర్తుపట్టిన తర్వాత అప్పుడు మన స్థితి గతులు అంటే మన జీవిత విధానం, మనం బ్రతుకుతున్నాం, ఇతరులు కూడా బ్రతుకుతున్నారు, మనం జీవిస్తున్నాం, ఇతరులు కూడా జీవిస్తున్నారు, వాళ్ళకి మనకి తప్పకుండా ఏదో రకమైన వేరియేషన్ ఉండాలి. అంటే ఏదో ప్రత్యేకత ఉండాలి. అర్థమవుతుందా? మనం దేవుని కొరకు బ్రతుకుతున్నామని, అంత గొప్ప దేవుని కోసం బతుకుతున్నాము అని అనగానే ఏమిటో అందరిలాగే మనం కూడా లోకంలో బతుకుతున్నా ఎగస్ట్రాగా మనకంటూ ఏంటబ్బా అంటే, మనకి సూపర్ ఫాస్ట్గా ఒక ప్రత్యేకత, దేవుని యొక్క ప్రత్యేకత మన మీద పనిచేస్తూ ఉంటుందని నేను నమ్ముతాను. దానికి అనుకూలంగానే మొట్టమొదట ఏమండి 139వ కీర్తన 17వ వచనంలో మనం చదివితే గనక మొట్టమొదట అక్కడ ఒక వచనాన్ని ఇలా చదువుతాం. ఏమని చదువుతామంటే, చూడండి దేవుడికి మన మీద ఉన్న ప్రత్యేకత ఇది. చూడండి అమ్మ ఒకసారి. దేవా, నీ తలంపులు నాకెంతో
ప్రియమైనవి, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటి మొత్తం ఎంతో గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, వాటిని లెక్కించేదన అని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనో దేనికంటేనమ్మా ఇసుక కంటేనో ఎలాగున్నాయంటమ్మా? మళ్ళీ చదవండి అమ్మా, అదే వచ్చినా అని. అది ఎలాగున్నాయంటే అవి లెక్కిద్దాము అని అనుకుంటే అవి ఇసుక కంటేనో లెక్కకు ఎక్కువై ఉన్నవి. అయ్యి బాబో, ఇదేంటంటే అన్ని రకాలుగా మన మీద ఆయనకు ఆలోచనలు ఉన్నాయి. ఎన్ని ఆలోచనలు అని అంటే, ఇంచుమించుగా ఒక కన్న తల్లి లేదా తండ్రి వాళ్ళ పిల్లల మీద ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? వాళ్ళ పిల్లల మీద ఏమండి, ఎంతైనా లోకంలో మనం చెడ్డవాళ్ళమైనా మన పిల్లలకి మనం మంచి చేస్తాము, మంచివే ఇస్తామనేదే బైబిల్ యొక్క ప్రత్యేకత. అట్లా అయితే మనకి దేవుడు ఎలా ఉన్నాడంటే, నీ మీద ఆయనకు ఎంతో ప్రత్యేకమైన ఏమున్నాయట? తలంపులు ఉన్నాయి. అంటే తలంపులు అని అంటే ఏంటంటారు? ఇంచుమించుగా ఆ తలంపులు మన మీద ఇంప్లిమెంట్ అవ్వాలి, మన మీద పని చేయాలి, మన మీద రూపం దాల్చాలి. ఖచ్చితంగా మనకంటూ మన మీద ఆయనకి ఎలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు దానికి అనుకూలంగా బ్రతకడం మొదలు పెట్టండి. తప్పకుండా మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉంటే ఉట్టబ్బా. అర్థమవుతుందా? అప్పుడు దీంట్లో ఉన్న మెయిన్ అర్థం ఏమిటబ్బా అంటే, తెలుగు బైబిల్ ప్రకారంగా ఏమండి, ఆయనకు మన మీద ఎంతో మంచి ఉద్దేశాలు ఉన్నాయి. అంటే మంచి ఆలోచనలు, మంచి తలంపులు. 29:11 అమ్మా, ఇర్మియా గ్రంథంలో ఏముంటుంది ఏమండి? ఇర్మియా గ్రంథం 29:11 వచనంలో ఆయనకి మన మీద అమ్మా రాబోవు కాలమందు మీకు ఏం కలగడానికి అయి ఉన్నాయట? సమాధానమును కలగడానికే ఉన్నాయి కానీ అవి ఏంటట? అవి అలాగే ఉన్నాయి కానీ హానికరమైనవి కావు. మీరు ఆలోచన చేయండి అబ్బా, దేవునికి మన మీద మంచి ఉద్దేశాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? లోకంలో ఉన్న వాళ్ళంతా, మన బంధువులు కూడా, మనకి దగ్గరున్న వాళ్ళు కూడా మనం పైకి వస్తూ ఉంటే కొంతమందికి నచ్చదు. ఏదో రకమైన ఈర్ష్యో, ఓర్వలేనితనమో, లేకపోతే చెడ్డ కళ్ళో, లేకపోతే ఇంకేమి లేదబ్బా, పేరుకే మన బంధువుల్లాగా ఉంటారు కానీ వీడు ఎప్పుడు పోతాడా, పేరుకే మన బంధువులే కానీ వీళ్ళకి కష్టం జరిగితే బాగుండేది, అలా అయిపోతే బాగుండేది, మంచిగా జరిగింది, ఇలా ఏడ్చే తరంలో అలాంటి వాళ్ళ మధ్యలో మన దేవాది దేవుడు ఏమన్నాడంటే, నేను మీ మీద మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను. అప్పుడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను అని అంటే ఖచ్చితంగా వీటికి గనుక మీరు స్పందిస్తే, ఏమంటే దీనికి గనుక మనం విధేయత చూపితే తప్పకుండా ఆయన ఎలాగ అనుకున్నాడో, ఆయన ఎలా చెయ్యాలనుకున్నాడో, ఎలా చూడాలనుకున్నాడో అట్లాగా మనం తయారైపోతాం. అప్పుడు దీంట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదట నీ మీద ఆయనకి మంచి, అంటే ఎలాగా అమూల్యమైన తలంపులు ఉన్నాయి. ఎవరికి ఉండవు అలాగా, ఎవరికీ అలాగ ఉండవు. ఆయనకు ఒక్కడికే నీ మీద ఆయనకి మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి ఉద్దేశాలు, మంచి ప్రత్యేకత. అప్పుడు దీంట్లో ఏంటంటే, ఇప్పుడు అమూల్యమైనది అని తెలుగులో మనం చదువుతాం. చూడండి, తెలుగు బైబిల్లో ఎక్కువగా యేసు ప్రభు వారి గురించి చదివితే ఆయన మీకు ఎవరు? అమూల్యమైన వాడు అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన అమూల్యమైన వాడు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇక ఆయన కన్నా గొప్పోళ్ళు లేరు అనేదే కదా. ఆయన కన్నా గొప్పోళ్ళు ఉండరు, ఆయన కన్నా ఏమంటే సమానంగా ఉండేవాళ్ళు ఉండరు, లేదా తనతో పోల్చడానికో సాటి అయ్యడానికో ఎవరినో వచ్చి చూపించడానికి కుదరదు. వాళ్ళందరికన్నా, వాటన్నిటికన్నా, అన్నిటిలో ఆయన ఒక్కడే అమూల్యమైన వాడు. అప్పుడు అమూల్యమైన వాడు ఇప్పుడు నీ మీద ఎలాంటి ఆలోచనలు ఉన్నాయట? ప్రత్యేకమైన తలంపులు. అంటే నా మీద ఆయనకు అమూల్యమైన ఆలోచనలు ఉన్నాయబ్బా. దేవుడు అందరూ నన్ను ఏమనుకుంటారంటే ఇలాగా అలాగా అనుకుంటారు కానీ కాదు. దేవుడు అయితే అలాగ ఉండదు. ఎందుకంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలు ఎరిగిన వాడు కనుక రాబోయే కాలంలో మీరు ఎలా ఉండాలో, వచ్చే రోజుల్లో మీరు ఎలా ఉండాలో, వచ్చే కాలంలో మీకు ఎట్లాంటి భవిష్యత్తు ఉండాలో ఇవన్నీ కూడా ఇవ్వగలిగిన దేవుడని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. ఒకటి, ఆయన మన మీద మంచి ఉద్దేశాలు, మంచి తలంపులు, మంచి ఆలోచనలు. తెలుగులో
నేను మంచి అంటున్నాను కానీ ఇంగ్లీషులో చెప్పాలంటే విలువైన ఏది ప్రత్యేకమైన తలంపులు ఆయన నీ మీద నా మీద కలిగి ఉన్నాడని, దానికి తగిన మనిషిగా మీరు గనుక స్పందిస్తే తప్పకుండా ఆయన ఎలా కోరుకున్నాడో, ఎలా చూడాలనుకున్నాడో, ఎలా ఉండాలనుకుంటున్నాడో అట్లాంటి పరిస్థితులు మీ అందు నా యందు కనబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైతానికి ఇలాంటి ఆలోచనలు ఉండవు. వాడికి ఉండే ఆలోచనలు అయ్యి బాబా అవన్నీ గూడు పుటానీళ్ళు అండి. అవన్నీ వాడు అమ్మో రకరకాలుగా మనల్ని చిక్కులు పాలు చేసేస్తాడు, రకరకాలుగా మనల్ని అవస్థ పాలు చేసేస్తాడు. అందుచేత నేనేమంటానంటే కొంచెం మీరు ఇలా ఆలోచించండి. ఈరోజు వాక్యంలో ఎవరెవరో ఆయన్ని గుర్తుపట్టారో, ఎవరెవరో ఆయన్ని రుచి చూచారో, ఎవరెవరు తన కొరకు బ్రతుకుతున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక లెక్క వేసుకుంటే అందులో నీ పేరు కూడా ఉంటే బాగుంటుందనేదే నా బాధ. అర్థమవుతుందా? ఆయన రుచి చూచిన వాళ్ళు ఎవరి పేరు ఉండాలి? ఆయన గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఉండాలి అంటే ఇప్పుడు ఆయన అమూల్యమైన వాడని గుర్తుపట్టండి అబ్బా. ఆయన ఎవరని గొప్పోడుగా గుర్తుపట్టండి అబ్బా. ఉన్నతమైన వాడని గుర్తుపట్టండి అబ్బా. మహోన్నతుడు అని గుర్తుపట్టండి అబ్బా. అప్పుడు మీరు ఇలా గుర్తుపట్టారనుకో, చూడండి అలాగా గుర్తుపట్టిన వాళ్ళల్లో నుంచి ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు మామూలుడు కాదు, నా మీద నా విషయంలో నీకు మంచి ఆలోచనలు ఉన్నాయ్యా, మంచి తలంపులు ఉన్నాయ్యా. అవి ఎప్పుడైతే గుర్తించాడో ఆ మనిషి ఇంక దేవుడికి దూరం అవుతాడండి. నా మీద ఇలాంటి ఆయనకు అలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఇట్లాంటి తలంపులు ఉన్నాయి, ఇట్లాంటి ఉద్దేశాలు ఉన్నాయి. అవునండి, ఆయన ఒక్కడే సార్ ఏమంటే ఆలోచిస్తాడు, నెరవేరుస్తాడు, తలస్తాడు, చేసి పెడతాడు. మన బ్రతుకులో తనకే ఆధిక్యత ఉండేలాగా అలా భక్తులు గుర్తించి ఇప్పుడు ఇందులో ఈయన అంటున్నాడు, నా మీద నీకు ఎంత ప్రత్యేకత ఉందో అందుని బట్టి వాటిని అన్నిటినీ నేను లెక్కిద్దాము అని అనుకుంటే అమ్మోది నా వల్ల అవ్వట్లేదు, ఇసుక కంటే కూడా ఎలాగున్నాయట ఎక్కువగా. దేవునికి స్తోత్రం. సరే, రెండో పాయింట్కి మళ్ళీ మనం రెండో పాయింట్కి వెళదాం. బైబిల్లో ఇలాగంటూ దేవుణ్ణి గుర్తించిన వాళ్ళల్లో ఒక్కొక్క వ్యక్తి గురించి మనం చదువుదాం. ఒక్కొక్క వ్యక్తి గురించి కొంతమందిని ఎంతమందిని దేవుడు ఇవ్వాలనుకుంటాడో అంతమంది గురించి మనం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈయన మామూలుగా మీరు అంచనా వేయడానికి వెళ్ళలేదు. ఆయన మిమ్మల్ని గొప్పగా ఎంచాడు, గొప్పగా గుర్తించాడు, గొప్పగా ఆలోచనలు కలిగి ఉన్నాడంటే అప్పుడు మీరు కూడా ఆయన మీద ఎలాంటి ఆలోచనలు ఉండాలి? దేవుని మీద ఎలాంటి ఆలోచనలు ఉండాలి? ఆయన మీద ఎలాంటి తలంపులు ఉండాలి? ఆయన్ని ఎలాగ నువ్వు గుర్తుపట్టాలి? ఆ కోవలోనే మన బ్రతుకుండునుగాక. ఫర్ ఎగ్జాంపుల్గా ఏమండి బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం. అమ్మ 6వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అందులో ఏం రాస్తున్నాడు అని అంటే కానీ ఆకాశములను అమ్మ ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు ఆయనకు మందిరమును కట్టించుటకు ఆయనకు మందిరాన్ని కట్టించడానికి చాలిన వాడెవడు? అబ్బా 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 అలా అయితే ఆయన ఎంత గొప్పోడో అనేది చెప్పిన ఆయన ఎవరో తెలుసా? సొలొమోను గారండి. పోనీ అదే ఎక్కడ మనం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ కూడా మీరు చదివితే సార్ ఆయన మనకి ఎలా కనిపిస్తున్నాడు అంటే ఆకాశము అమ్మా నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయుడు. ఆకాశ మహాకాశములు చూడండి సార్, ఆకాశము మహాకాశము సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎంత ప్రత్యేకత వచ్చిందో చూసారా? అప్పుడు ఈయన ఎంత గొప్పవాడు అమ్మా. ఆయన చేతుల్లో, ఆయన కనుదృష్టిలో, ఆయన మనసులో, ఆయన ఆలోచనలలో నువ్వు ఉన్నందుకు నిజంగా నువ్వు ధన్యుడు అని అనుకోవాలబ్బా, గొప్పవాడు అని అనుకోవాలయ్యా. నన్నంటూ పట్టించుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు, నన్నంటూ గుర్తించేవాడు ఒక ఆయన ఉన్నాడు, నన్నంటూ నా విషయంలో చర్య తీసుకునేవాడు ఒక ఆయన ఉన్నాడని గుర్తు పట్టేవో లేదో వెనువెంటనే ఆయన నీ విషయంలో కార్యరూపము చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఎలాగుంటాయి జనరల్గా మీరు చూడండి అమ్మా. లూకాసు వార్త 7వ అధ్యాయం 16వ వచనంలో మీరు చదివారు అనుకోండి. అక్కడ వాళ్ళు ఊరు వాళ్ళు లేదా ఆ ప్రాంతపు వాళ్ళందరూ కలిపి ఏమంటున్నారో తెలుసా? యేసు ప్రభు వారి గురించి వాళ్ళు ఏమంటున్నారంటే చదవండి అమ్మా. 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం. ఆ 16వ వచనంలో ఏం చదువుతున్నాము అని అంటే లూకాసు వార్తలో ఏమంటున్నాడు? ఏమండి మనలో ఎవరమ్మా ఆయన? ఎవరమ్మా? అందరూ చెప్పండి అమ్మా.
ప్రవక్త అంటే తెలుసమ్మా? ప్రవక్త అంటే తెలుసా? అన్నిటినీ ఎరిగిన వాడు ప్రవక్త అని అనగానే చూడండి ఇలా చూడండి, బైబిల్లో కొన్ని వచనాలు దాని మీద కూడా మనం చూడాలి. ప్రవక్త అని అనగా నేను అనుకుంటాను, యావరేజ్గా బైబిల్ గ్రంథం చదివితే దేవునికి నోరు లాంటివాడు. ప్రవక్త అంటే ఎవరు చెప్పండి? దేవుడు ఏదైనా మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడేవాడు? ప్రవక్తతో మాట్లాడితే ప్రవక్త వచ్చి ప్రజలతో మాట్లాడేవాడు. అది ఒక లెక్క బైబిల్లో చదువుతా. సరే, అప్పుడు ప్రవక్త అంటే అర్థం ఏమిటంటే దేవునికి ఎవరైనా నోరు లాంటివాడు. అప్పుడు ప్రవక్తల్లో కూడా నిజమైన ప్రవక్తలు అనేవాళ్ళు ఒకటి ఉంటే ఆ అబద్ధాన్ని ప్రవచించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మరి అప్పుడు వాళ్ళు ఎవరు? నేను అంటాను, నువ్వు దేవునికి నోరువా లేకపోతే దెయ్యానికి నోరువా ఒకసారి ఆలోచన చేయొచ్చుగా. ఎందుకంటే దేవునికి నోరు అయితే దేవునికి ఆ విధమైన రీతిలో మహిమ కలగాలి. కానీ బైబిల్లో ఏమంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. కాకపోతే నేను ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు ప్రవక్త అని అనగానే తరచుగా దేవునితోటి మంచి సంబంధాలు కలిగి ఉండేవాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం అమ్మ 6వ వచనం అనుకుంటున్నానమ్మా, ఒక్కసారి మనం చదువుదామా? దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయం అమ్మ మీలో ప్రవక్త ఉండిన ఎడలా దర్శనమిచ్చి అమ్మా కలలో అతనితో మాట్లాడు. చూడండి, ఒక చిన్న పాయింట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే ప్రవక్త అనగానే తరచుగా దేవుడు అతన్ని కలవడం, తరచుగా ఆ మనిషి దేవుడిని కలవడం, అదొక్కటి మనకి ఇందులో అర్థమవుతుంది కదా. అప్పుడు ప్రవక్త అని అనగానే మీరు చూడండి, మీరు లూకాసు వార్త 7వ అధ్యాయంలో అక్కడ 16వ వచనంలో చదివితే ఏముందంటే ప్రవక్త అని అనగానే ఆయన వచ్చిన తర్వాత ఊరంతటికి ఏం కలిగిందో తెలుసా? మేలు. వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? ఊరు వాళ్ళు, ఆ ఏరియా వాళ్ళు, ఆ ప్రజలందరూ ఏమన్నారంటే మనలో ప్రవక్త వచ్చాడయ్యా అని అంటూ, ఇగో చచ్చిపోయినాడు బ్రతికాడంటే కారణం ఏంటి? రోగిష్టాడు బాగయ్యాడంటే అర్థం ఏమిటి? బలహీనులు బలవంతులు అవుతున్నారంటే కారణం ఏమిటంటే మనలో దేవుడు తన ప్రవక్తను పంపి ఉన్నాడు అన్నాడు. అప్పుడు ప్రవక్త అనగానే యావరేజ్గా ప్రజలకు ఆ ప్రాంతపు వారికి ఆశీర్వాదకరంగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏదో ప్రవక్తగా ఉండడం అనేది ఒక గొప్ప భాగ్యం. అప్పుడు మన ప్రభు అందరూ అంటే ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో భూమి మీద వారందరికన్నా కూడా ముఖ్యమైన అసలు సెసలైన ప్రవక్త. అందుచేత ప్రవక్తలలో ఆయన అమూల్యమైన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 29:10 వచనాన్ని ఒకసారి మనం చదువుతామా? యెషయా గ్రంథం 29:10 వచనములో యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను. ప్రవక్తలు ఎవరమ్మా? ప్రవక్తలు అనగా మనకు కళ్ళు లాంటోళ్ళట. ఎవరమ్మా? నేత్రములుగా. చెప్పండి. అప్పుడు చిన్న చిన్న పాయింట్లు అలా వెళ్ళిపోతారే కానీ తెలివి ఉంటే కనుక కాస్త దగ్గర పెట్టి రాసుకుంటే ప్రవక్త అని అనగానే బాబు నీ వల్ల దేవునికి మహిమ కలుగునుగాక, నీ వల్ల ఊరు వాళ్ళకి, ఇంటి వారికి, బంధువులకి, అలాగా నీ మీద అంటే నువ్వు ఏ ఏరియాలో ఉంటే ఆ ప్రాంతపు వాళ్ళకి ఆశీర్వాదకరముగా ఉందువుగాక. సంతోషంగా చూస్తారా? నవ్వుతూ కనిపిస్తారా? యథార్థంగా మనం దేవుని పట్ల కనుక వైరాగ్యంగా ఉంటే అప్పుడు ఇక్కడ అన్నాడు ప్రవక్త అంటే ఎవరు అనుకుంటున్నారు? తరచుగా దేవునితో ఏమండి పరిశుద్ధమైన దేవునితో లింక్ ఎలా కలిగి ఉంటాడో ఇప్పుడు ప్రవక్త అనగానే ఆయన నేత్రము లాంటివాడట, కన్ను లాంటివాడు. మళ్ళీ అక్కడే రాశాడు శిరస్సు లాంటివాడు. ఎవరమ్మాయన? శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులు. అక్కడ కన్ను లాంటివాడు అతనే, శిరస్సు లాంటివాడు కూడా ఎవరు? అంతేనమ్మా? అంతే. ఉన్నదా లేదా? ఉన్నది. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులు. శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులు. సరే, ఇప్పుడు ఒక్క పాయింట్ మనం గమనించాలి. అప్పుడు ప్రవక్తలు అని అనగా నేను అంటాను బైబిల్లో చాలామంది దేవుని కొరకు ఇలాంటి ప్రత్యేకతలు గుర్తుపట్టి ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఏమండి చాలా రకాలుగా ప్రభు కొరకు వాడబడుతున్న పరిచర్యలో ఉన్న సేవకులు ఉన్నారు. వీళ్ళందరికన్నా ఆయన గొప్పోడని గుర్తించే మనుషులు ఆ రోజుల్లో ఎలా ఉన్నారో ఈ రోజుల్లో కూడా యేసు ప్రభుని బాగా గుర్తించే వారిగా నువ్వు నేను కావాలి.
మళ్ళీ ఇంకో బయట చెప్తాను. బైబిల్ వాక్యాల్లో ఏమండి ఆ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో గనుక మీరు చదివారనుకో, ప్రవక్త అని అది చూచి నా తండ్రి అప్పుడు నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను అప్పుడు ప్రవక్త అంటే అర్థం ఇంకొకటి వచ్చింది ఏంటంటే, ఏమండి ఆయన తండ్రి లాంటోడట. ఎవరమ్మా ప్రవక్త అంటే? ఎవరు? తండ్రి లాంటోడు. తండ్రి అనే పదం అందరికీ ఉండదు కదా, ఎవరికి ఉంటుందో వాళ్ళు నిజంగా దేవుని విషయంలో కనుక యథార్థంగా ఉంటే ఆ కుటుంబాలు భలే సంతోషంగా ఉంటాయి. అలాగే మందిరానికి తండ్రి. అలాగే ఇక్కడ ప్రవక్త అనగానే ఏ విధంగా పోల్చాడంటే, నువ్వు మాకు ఇశ్రాయేలీలందరికీ తండ్రి లాంటి వాడివయ్యా అని అన్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏమన్నాడో తెలుసు అక్కడ, మాకు రౌతులు నువ్వే, మాకు రథము నువ్వే. అంటే నిజంగానండి ఒక్కొక్క పాయింట్ మీద వెళ్ళాలి, కానీ మాకు ఒక్కటే పాయింట్ చెప్తున్నాను. దేవునిని ఇలాగా గుర్తుపట్టాక నీ బతుకులో ఒక చిన్న ఆలోచనకు వచ్చేస్తే మంచిది. ఏంటంటే, ప్రభువా నువ్వు అన్నిటికన్నా కూడా గొప్పవాడు, అమూల్యమైన వాడు. అంతే సింపుల్గా మీరు అలాగ అనుకోండి. చూడండి, అలాగ నువ్వు ఎప్పుడైతే అలా గుర్తించావో అప్పుడు దేవుడు నిన్ను కూడా ఉన్నవారిలోంచి ప్రత్యేకమైన వాడిగా, అమూల్యమైన వాడిగా, గొప్పవాడిగా ఆయన చేసి తీరతాడు. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్గా ఈ వాక్యాలు మనం చదవాలి. సరే, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్లో మనం చూస్తూ ఉంటే దేవుడు ఎంత అమూల్యమైన వాడు అని అన్నప్పుడు బైబిల్లో ఇప్పుడు ప్రభు గురించి నేను ఇంకా చాలా విషయాలు చెప్పడానికి ఉన్నప్పటికీ కూడా వచ్చే టైంలో మనం ఆలోచించేద్దాం. ఒక్కొక్క అంశాన్ని మనం చదువుదాం. ఎలాగూ అని అంటే చూడండి, బైబిల్లో ఆది కాలంలో మనకి బాగా ముందున్న కాలంలో అబ్రహాము గారు ఒక ఆయన ఉన్నాడు. అబ్రహాము గారు అంటే అబ్రహాము గారిని దేవుడు చాలా విలువైనోడిగా పెట్టాడా లేకపోతే మామూలుడిగా పెట్టాడా? ఎంత విలువైనోడిగా పెట్టాడు అనేది ఇప్పుడు మీరు ఓ పేపర్ మీద ఏం చేయాలంటే, అబ్రహాము ఎవరంటే ఆయన మన అందరికీ తండ్రి అని మాట ఉందనుకో, రాయండి అబ్రహాము. ఇంకేమున్నాయో రాయండి అబ్రహాము. బైబిల్ వాక్యాల్లో ఇక్కడ మీరు చదివితే కనుక తెలుస్తుంది. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో చదివితే కనుక అబ్రహాము అతడు మీకు ప్రవక్త. అర్థమవుతుంది అక్కడ రాసిన పాయింట్ అది. ఆయన మీ కొరకు ఏం చేస్తాడట? ప్రార్థన. అంటే ప్రవక్త అనగానే ఎవరబ్బా అంటే ఎప్పుడు పరిశుద్ధంగా దేవాది దేవుణ్ణి దర్శించుకోవడం మాత్రమే కాకుండా అతడు ఎప్పుడు ప్రార్థనాపరుడుగా కనిపిస్తాడట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇందులో మనం చూడగలిగింది ఏంటంటే, అబ్బా ప్రవక్త 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 అయ్యి బాబా ఇన్ని పాయింట్లు వచ్చినాయి. కానీ వీళ్ళందరికన్నా అసలు సిసలైన ప్రవక్త ఎవరంటే మన ప్రభువైన యేసయ్య. అందుకని అప్పుడు ఈయన్ని ఎలా గుర్తుపట్టాలి? ప్రభువా ఏలియా గారు ఉన్నారు గొప్ప ప్రవక్త, అలాగే దావీదు గారు ఉన్నారు ప్రవక్త, అలాగే అబ్రహాం గారు ఉన్నారు ప్రవక్త. ఎంతమంది ఉన్నా వీళ్ళందరికన్నా నువ్వు గొప్పోడు అని నేను గుర్తించాను అని చెప్పు చూడు. అప్పుడు నీకు ఆయన అమూల్యమైన వాడు అయిపోతాడు. నువ్వు కూడా ఈ లోకంలో ఆయన తరపున అమూల్యమైన వాడిగా, లేదా తెలుగులో అమూల్యం అని అనగానే శ్రేష్టమైన వాడిగా, లేదా గొప్ప మనిషిగా, లేదా గుర్తింపు కలిగిన వాడిగా, ప్రత్యేకించబడిన వాడిగా నువ్వు కనబడడానికి ఆస్కారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఇందులో మనం చదువుతున్నాం. ఈ వాక్యంలో మనం అబ్రహాము గారి గురించి మనం చదువుతున్నాం. 8వ అధ్యాయం యోహాను సువార్త 56 నుంచి ఒకసారి చదువుతారమ్మా. ఏమని రాశాడంటే, యోహాను సువార్త, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని ఆనందించను. ఎలాగా అమ్మా అంటే ఇప్పుడు ఇది మీరు చూడండి అమ్మా. అబ్రహాము ఎవరబ్బా అంటే బాగా నేను చెప్పేది వినండి, కొంచెం మీరు ఇటు చూడండి అమ్మా. అబ్రహాము గారిని ఇంతలాగా మనం గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే అతడు ఎప్పుడు చూసినా దేవుడి మీదే తనకు చూపులు ఉండేవి, దేవుని మీదే ఆయనకు ఆలోచనలు ఉండేవి. ఇక ఒక సందర్భంలో 14వ అధ్యాయమా, ఆదికాండం 14వ అధ్యాయం ఒక చిన్న వచనాన్ని మనం ఇలా కూడా చూడొచ్చు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయంలో మనం 22వ వచనం అమ్మా ఒకసారి చూస్తారా? దేవునికి
అబ్రహామును నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను ఏంటమ్మా ఒక్క నూలు పోగు అయినాను చెప్పుల వారైనను వాటిలో. సరే, అప్పుడు అబ్రహాం గారు దేవుడిని ఎలా గుర్తుపెట్టాడు చెప్పండి? గొప్పోడని గుర్తుపెట్టాడా లేదా? ఎంత గొప్పోడని గుర్తుపెట్టాడు? రాజుగారే తన ఇంటి ముందుకు వచ్చి ఏది బంగారు మూటలు వేసుకొని వచ్చి కావలసినవన్నీ రథాల మీద వేసుకొని వచ్చి తనకి ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ ఎత్తుకొని వచ్చి, సార్ నేను మిమ్మల్ని చూస్తున్నా సార్, మీరు ఏదో స్పెషల్గా ఉన్నారు, అందుకని మీకు ఈ ప్రత్యేకత ఎలాగుందో కానీ మీ దగ్గర పనోళ్ళు ఉన్నారు చూసారా, మీ దగ్గర కొంతమంది ఉన్నారు చూడండి, వాళ్ళని నాకు ఇచ్చి ఏమండి ఇవన్నీ మీరు తీసుకోండి అంటే ఆయన వాటన్నిటిని అలా చూసి ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ నాకు అవసరం లేదు, అసలు వీటి ద్వారా నువ్వు నన్ను గొప్పోడు చేసేవనే మాట వద్దు, దీనికన్నా నా ప్రభు ఎంతో గొప్పవాడు అని ఎప్పుడైతే రాజుగారి ముందు చెప్పేశాడో, రాజుగారు అలా బిత్తరపోయి చూసాడు, ఇదేంటిరా బాబు, ఎవరైనా నాలాంటోడు వస్తే కళ్ళుకు అద్దుకుంటారు, నాలాంటోడు చెబితే వింటారు, ఇదేంటి ఇక్కడ ఈయన ఇలాగంటున్నాడు ఏంటని చెప్పి, ఏమయ్యా వెళ్ళిపోమంటావంటే వెళ్ళిపోవచ్చు, మీరు మీ దగ్గర నుంచి కనీసం ఏమి నాకు అక్కర్లా, ఎందుకంటే అప్పుడు దేవుణ్ణి ఇలా గుర్తుపట్టిన వాళ్ళు మరి ప్రపంచంలో వాళ్ళు ఎప్పుడు ముఖ్యులుగా ఉంటారా ఉండరా, శ్రేష్ఠులుగా ఉంటారా ఉండరా, ఏమండి అమూల్యమైన వారిగా ఉంటారా ఉండరా, విలువైన వారిగా ఉంటారా ఉండరా, చెప్పట్లేదు, ఉంటారా? అబ్రహాం అలా ఉన్నాడా? ఎలాగా ఆకాశ నక్షత్రాలు తీసుకొచ్చి అక్కడ ఎన్నున్నాయో నాకు తెలియదు, అలా నీ సంతానం ఉంటుంది అన్నాడు. ఇసుగు చూపించాడు, ఇలాగ ఉంటుంది అని అంటాడు. బూడిద అదే ఏమంటారు, దుమ్ము చూపించాడు, ఇలాగ నీ వాళ్ళు ఉంటారు. ఇక విశ్వాసులందరికీ కూడానట అబ్రహాం గారు ఎవరట? తండ్రి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ వాక్యం మీకు అర్థమైతే కనుక ఒక్కటే, ప్రభువుని బాగా గుర్తుపట్టండి. అబ్రహాం లాంటి వాడు అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ అబ్రహాం లాంటి వాడు ఇంకొకడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా నాకేం వినబట్టలేదు. నిజంగా అన్నారా మీరు? అంటే కనుక ఇప్పుడు చెప్తాం. మరి అబ్రహాం గారు ఇలాగా దేవుణ్ణి ఇట్లా గుర్తుపెట్టి, ప్రభువా నాకు ఎన్నున్నా ఏమున్నా ఏదున్నా ఇవన్నీ కాదు కానీ అన్నిటికన్నా నువ్వే నాకు ముఖ్యమని, నువ్వే నాకు అమూల్యమని, నువ్వే నాకు అంతా అని ఎప్పుడైతే ఇలాగ అన్నాడో, ఇక చూసుకో సార్, అబ్రహాం గారి యొక్క లైఫ్ స్టైలే మార్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పూర్వీకులు అని అనగానే ఆ పూర్వీకుల్లో ఈయన ఒకడు ఉంటాడు, అర్థమైందా? అలాగే మన పితరులు అని అన్నారనుకో, అదిగో ఈయన వచ్చి ఉంటాడు అందులో. అలాగే మీరు ప్రార్థన చేసేటప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవానికి అదిగో ఈయన ఉంటాడు. అంటే ప్రతి దాంట్లో ఈయన అలాగ ఉన్నతమైన వాడిగా చేసింది ఎవరు అంటే ప్రభువుని రుచిపెట్టాడు. ప్రభు నిన్ను మాత్రం తలగా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. చిన్న వాక్యమే ఈరోజు వాక్యం. యాక్చువల్లీ నేను అమ్మగారిని అడిగి, అమ్మ నాకు ఏదైనా సబ్జెక్ట్ ఇస్తే కనుక ఆ సబ్జెక్టు మీద వెళ్ళాలి, చెప్పాలి అని నేను గత కొన్ని వారాలు బట్టి నేను అడుగుతున్నాను, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ మీరు కనుక నాకు ఒక టాపిక్ ఇస్తే కనుక ఆ టాపిక్లో నా ప్రభు ఎలాంటోడో చూపించాలని నాకు ఆశ ఉంది, అట్టా చెప్పాలని. కాకపోతే ఈరోజు మాత్రం ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ప్రభు గొప్పోడని గుర్తుపట్టేశాక ఇక తన జీవితంలో దేవుని కంటే ముఖ్యంగా దేనికి ప్రాధాన్యత లేదు. అప్పుడు ఏం చేశాడంటే, నాన్న ఎక్కడైనా కూడా నువ్వు కాలు పెట్టే చోటు నీకు ఇచ్చేస్తాను, నువ్వు నడిచే చోటు నీకు ఇస్తాను, నువ్వు ఉండే చోటు నీకు ఇస్తాను. అట్లాగా అబ్రహాముని చాలా టాప్ లెవెల్లో అబ్రహాముని ఏమంటే ఆ రోజుల్లో దేవుడు ఎన్నిక చేసినట్టుగా బైబిల్లో చదువుతాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అదే అబ్రహాము దేవుడు మన దేవుడే కాదా? ఇప్పుడు మీరేం చేయాలి? అయ్య బాబా, అబ్రహాం అంటే ఇసుక చూపించాడు, నక్షత్రాలు చూపించాడు, ఇంకా ఏదో అక్కడ ఏమంటే దుమ్ము ఇవన్నీ చూపించాడు, ఇట్లా ఉంటుంది అన్నాడు. మరి మన జీవితాల్లో అంటే అవన్నీ చూసి సంతోషపడ్డానికైనా అంతేగాని మనల్ని దేవుడు పైకి తీసుకురాడా? తెస్తాడా? తేడా? అంటే ఈ వాక్యాలు వినడానికి మాత్రం మనల్ని పుట్టించాడా? అంటే ఇందులో ఉన్న రుచి, ఇందులో ఉన్న గొప్పతనం అనుభవించడానికి లేదా? ఇదే ఆలోచన చేయండి. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, అబ్రహాము అలాంటి గొప్పతనాన్ని చూచాక అతడు సంతోషించాడట. ఇందాక చదివారు కదా మీరు బైబిల్లో 8వ అధ్యాయంలో చదివారు కదా, యోహాను సువార్తలో, అతను నన్ను చూచి
ఏం చేశాడు ఆయన? సంతోషించాడు. అబ్బా, నా విషయంలో అతనికి ఆనందం ఉండేది. ఇప్పుడు ప్రభువుని ఇలాగా ఒక రేంజ్. అబ్రహాం లాంటి మనిషి ముందు లేడు, అబ్రహాం లాంటి వ్యక్తి తర్వాత కూడా లేడు. కానీ మీకు ఇంకో పాయింట్ చెప్పాలి. ఇప్పుడు ఇలాగా అబ్రహాముని అంత గొప్పవాడిగా తయారు చేసింది ఎవరు? దేవుడు, మన యేసయ్య. అర్థమైందా? అప్పుడు అబ్రహాం కన్నా గొప్పవాడు ఎవరు? ఇగో ఇలాంటి పాయింట్ కనుక గుర్తుపట్టారనుకో, అబ్రహామునే గొప్పోడుగా చేసిన దేవుడు యేసయ్య అయితే అప్పుడు నన్ను కూడా ఏం చేస్తాడని అనుకోవాలి? దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు అబ్రహాం అంత గొప్పోడు, ముందు లేడు తర్వాత లేడు అనుకుందాం. కాకపోతే ఒక విషయం వచ్చింది, మనుషుల్లో ఆ గొప్పతనం అతనికి ఇచ్చాడు. కానీ వీళ్ళందరినీ కలుగు చేసిన దేవాదేవుడు అబ్రహాము కంటే నా దేవుడు నా యేసయ్య గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అంచేత ఆయన అమూల్యమైన వాడనే సంగతి నీకు నాకు ఉండునుగాక. సరే, రెండవదిగా బైబిల్లో ఇలాగే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళలో యోబు గారు ఉన్నారు. ఎవరున్నారమ్మా చెప్పండి? అబ్బా, యోబు గారి గురించి ఒక పాయింట్ చూద్దాం. 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో చదవమ్మా. అమ్మా, నువ్వేం తిని రాలేదు అనుకుంటా నువ్వు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు. వినండి, అబ్రహాం గారి గురించి ఎంత ప్రత్యేకత వచ్చా. ఈయన అదే రోజుల్లో ఎక్కడో ఉన్నాడు, వేరే ఏరియా. ఆ ఏరియాలో ఇతను ఎలా ఉన్నాడంట? దేవుని మనిషిగా ఉన్నాడుగా. నేను అంటున్నా, దేవుణ్ణి రుచిపట్టండి సార్. దేవుణ్ణి రుచిపట్టారంటే మన బతుకుల్లోనమ్మా బీదరికం, పేదరికం, దరిద్రం ఇవి మన ఇంట వంట ఉండవు. దేవునికి స్తోత్రం. ఆ మధ్యకాలంలో మన అక్కడ మీటింగ్లో అయ్యగారు వాక్యం చెప్పారు. సుశ్రుతి గారా ఎవరమ్మా, ఎక్సలెంట్ పాయింట్ తీసాడండి ఆయన. భలే అదే మొదట ఆయన రాజ్యాన్ని అదే ఆ రెఫరెన్స్ 6వ అధ్యాయం 33 మత్తయి సువార్తలో అదే రెఫరెన్స్. కానీ ఆయన ఎంత చక్కగా వివరించాడంటే ఇందులో ఏమి లేదబ్బా, మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదబ్బా. అంటే ఆయన ఐడియా, ఆయన థాట్స్ ఎలా ఉన్నాయంటే, మీరు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. ఆ వెతకండి అనే దాని మీద ఆయన చెప్పాడు. వెతకడం అంటే ఏది ఎక్కడో అలాగలాగా మనం ఎక్కడెక్కడికో పరిగెట్టాలని కాదు. ఉన్న చోట ఆయన్ని వెతకండి, బైబిల్లో వెతకండి, ఆయన సన్నిధిలో ఇట్లా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. వెతికే వాళ్ళందరికీ ఆయన ఏం చేస్తాడట? ఏమంటే తెచ్చిస్తాడు అని ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యోబు గారు లాంటోడు అతను లాంటోడు ఆ దేశంలో ఎక్కడా లేడనేదే కదా ఇప్పుడు చదివాం. మరి అప్పుడు యోబు గారు దేవుడిని ఎంత గొప్పోడుగా గుర్తించాక, అమ్మో నాకన్నా నా దేవుడు ఎప్పుడు గొప్పోడు అని ఎప్పుడైతే గుర్తించాడో, దేవుడు ఏం చేశాడంటే, నాన్న నీలాంటోడే ఈ ఏరియాలో ఉండాలమ్మా, నీలాంటోడు ఈ ప్రాంతాల్లో ఉండాలమ్మా, నీలాంటి వాడు ఏరియాలో మరీ ఎక్కువగా కనబడాలమ్మా, నేను నీ దేవుడినని వాళ్ళకి తెలియాలి, నువ్వు నా మనిషివని, నేను నీకు దేవుడినని నీకు అర్థం కావాలి అనేటట్టుగా చేశాడు. అప్పుడు యోబు గారు ఎప్పుడైతే దేవుణ్ణి గుర్తెట్టాడో, చాలా ముఖ్యమైనోడని గుర్తించాడో, గొప్పవాడని గుర్తించాడో, అప్పుడు యోబు గారు పేదోడయ్యాడా ధనవంతుడయ్యాడా? చెప్పండి, గట్టిగా చెప్పట్లే. ఇందాక అబ్రహాం గారు ఇలాగే గుర్తించాడు. ఎలవయ్యా నువ్వు రాజు అయితే అయ్యో కానీ సుధోమ రాజుని అలా రోడ్డు మీద నుంచోబెట్టి ఇల్లు అంటున్నాడు. ఇల్లు అంటే ఇదేట్రా బాబు అంటే, నువ్వు వెళ్ళాలి అంతే, నీ నుంచి నాకేం అక్కర్లే, ఇచ్చేది నాకు ఆయన ఇవ్వాలి అన్నాడు. అక్కడ దేవుడిని ఎప్పుడైతే గొప్పడని గుర్తించాడో, అబ్రహామా నువ్వు నన్ను ఇలా గుర్తించిన తర్వాత నువ్వెన్నడూ కూడా ఏ విషయంలో కూడా లోపం కలిగినోడుగా ఉండకూడదని అతన్ని ఇంకా పైకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోబు గారి జీవితంలో కూడా ఇదే జరిగింది. మీరు ఆలోచించేయండి. సరే, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళదాం. అంటే వీళ్ళందరూ ఎవరబ్బా అంటే, ఇక 34:12 వచ్చిన ఒకసారి చదువుతారా? ద్వితీయోపదేశకాండం 34:12 వచ్చిన ఒకసారి చదవండి అమ్మా. ఏమని రాశాడు అక్కడ? అతని వాటి విషయంలోను అమ్మా
వాటి విషయంలోను ఆ బాహుబలమంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆలోచన చేయండి సార్. మొత్తం ఇశ్రాయేలీలందరిలో ఎన్ని లక్షలు బాబోయ్, 20 అది ఇది అంటారు, 10 లక్షలు అంటారు, 6 లక్షలు అంటారు. నేను అనుకున్న 30 లక్షల మందిలో వీళ్ళందరిలో కూడా ఎవర్రా స్పెషల్ అంటే మోషే గారట. మోషే గారు అంత గొప్పోడుగా కనబడ్డానికి కారణం ఏంటంటే, ఏమంటే ఆయన దేవుడు చాలా గొప్పవాడని, అమూల్యమైన వాడని, చాలా విలువైనోడని, చాలా అవసరమైన వాడని, ముఖ్యమైన వాడని గుర్తించాడు గనుక మోషేని దేవుడు అంత పైకి తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మీరు చాలా ముఖ్యమైన వారిగా లేదా విలువైన వారిగా, శ్రేష్ఠులుగా, గొప్పవారిగా మీరు కనబడాలంటే మీరంటూ చేయాల్సింది ఏది చెప్పండి? ఏం చేయాలి? దేవుణ్ణి మీరు గొప్పోడుగా ఎంచండి సార్, గుర్తుపట్టండి సార్. చాలామంది అమ్మ దేవుడిని గొప్పోడుగా ఎంచాలి అనగానే ఎవడో కూడా కనిపిస్తాడు అపసక్కును పక్షులాగా. అదేట్రా దేవుడికి అంతా ఇచ్చేస్తావట, అదేట్రా ఎప్పుడు చూసినా దేవుడు అంట, అదేట్రా ఏ టైంలో చూసినా అదేటి అట్లా మన మీద ఏడ్చే వాళ్ళు ఉంటారు. నేనేమంటానంటే వాళ్ళు ఏడవాలి, మనం ఇంకా దేవునికి గట్టిగా ఆయన కోసం బతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, అబ్రహాం ఒకడు అయిపోయాడు, తర్వాత యోబు ఒకడయ్యాడు, మూడవది మోషే లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఏమంటే ఆ తరంలో, ఆ కాలంలో, అలాంటి ప్రజల మధ్యలో నేను అంటున్నా చూడమ్మా, ఎవరైతే ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారనుకో, ఎవరు చూస్తారు చెప్పండి? మీరు బైబిల్ గ్రంథం చదువుతున్నారనుకో, ఎవరు చూస్తారు చెప్పండి? నిజంగా చెప్తారు. మీరు ఎవరికైనా దేవుని పేరు మీద ఏది దానం చేశారనుకో, ఎవరు చూస్తారు? మీరు మందిరంలో యథార్థంగా ఉంటున్నారు, ఎవరు చూస్తారు? అప్పుడు ఇలాగా ఆయన గమనిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా సరేనమ్మా, 2వ అధ్యాయం 26వ వచనమా ఏది ప్రసంగిలో చదివితే ఏముంటుందమ్మా అక్కడ? ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం అమ్మ చదువు. దైవ దృష్టికి మంచివాడిగా ఉండేవాడికట దేవుడి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అయితే ఎవరికి ఇస్తాడమ్మా? ఏది నేను దేవుడికి నచ్చేసాను అనుకో, దేవునికి ఇష్టంగా మారిపోయాను అనుకో, దేవుడు కోరుకున్నట్టుగా నేను తయారైపోయాను అనుకో, ఏమిటో నేను ఆయనకి ఇష్టమైతే ఆయన ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు నాకు చాలా కష్టంగా కనబడలేదురా, నువ్వు నాకు ఎప్పుడు ఇబ్బందిగా కనబడలేదురా, అంచేత నాకు నువ్వు ఎంత ముద్దొచ్చేటట్టుగా ఉన్నావు కాబట్టి నీకు ఏమేం కావాలో అవన్నీ నేను పురమాయిస్తాను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? పాయింట్ అర్థం చేసుకుని, చిన్న పాయింట్ ఇదంతా. ఈరోజు ఏమి లేదు, మీరు గనక దేవుడు విలువైనోడని గుర్తుపడితే ఇక నీ స్టార్ మారునుగాక, మీ పరిస్థితులు మెరుగవునుగాక, మీ స్థితిగతులు మెరుగవునుగాక. అలాంటి వాళ్ళల్లో అబ్రహాం గారు ఒక్కరు. రెండవది ఎవరు? యోబు గారు 2. మూడవది ఎవరు? మోషే గారిని మీరు ఇంకా బైబిల్లో వెళ్ళాలి. ఏమంటే ఫరోని పట్టుకొని ఏమన్నాడో తెలుసా? ఫరోతో చెప్తున్నాడు, ఫరోకి మోషే నువ్వు అతనికి ఎలా ఉంటావు తెలుసా? దేవుడిలాగా ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత విలువైన వాడిగా మారిపోతా. ఇప్పుడు నేను ఈ వాక్యం ఏమంటున్నానంటే, నువ్వు దేవునికి నచ్చే మనిషిగా ఉండాలి. అందుచేత ఆయన విలువైనోడని తెలుగు బైబిల్లోనండి ఇప్పుడు రెవరెండ్ అని కొంతమంది పెట్టుకుంటున్నారు చూడండి, పాస్టర్లు. రెవరెండ్ ఏమంటే రెవరెండ్ అంటే ఏంటి? పూజనీయుడు, విలువైనవాడు, గొప్పవాడు, యోగ్యుడు, కీర్తినీయుడు, ఇలాంటి పదాలన్నీ దేవునికి చెందినవి. అవి ఎందుకో సేవకులు కూడా పెట్టుకుంటారు. కానీ నేనేమంటానంటే అట్లా కాదబ్బా, దేవుడే మనకు ముఖ్యం. ఎవరు ముఖ్యం మనకి?
అలా గుర్తుపట్టిన వాళ్ళు ఏ మూల ప్రార్థన చేసినా, ఏ మూల వాళ్ళు ధ్యానం చేస్తున్నా, ఏ మూల దేవుని కొరకు బ్రతుకుతున్నా, ఇక చూడండి సార్, వాళ్ళని మాత్రం ఏమిటో దేవుడికి వాళ్ళే కావాలి, అలాంటి వాళ్ళని పైకి తెచ్చేస్తాడు. మీరు కావాలి అని అనుకుంటే 111వ కీర్తనలో ఇదే వాక్యాన్ని దేవుడు నమ్మకస్తులను ఆయన ఏం చేస్తున్నాడట, వెతుకుతా ఉన్నాడట. ఎక్కడెక్కడ దొరుకుతారో, ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళని తలగా చెయ్యాలని అనుకుంటాడట. అందుచేత నేను చెప్పే మాట కొంచెం మీకు అర్థమైతే గనుక, ఏమండి, ఎంతైనా భలే ప్రత్యేకమైనటువంటి దేవాది దేవునిని మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకో పాయింట్ చెప్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతారమ్మా. 1వ అధ్యాయం 5వ వచనం ఏమని రాస్తున్నాడు అమ్మా? నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనిషిని ఎదుట నిలవనారడు. అమ్మా, నీకును తోడైయుందును, ఉంటాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చదని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమండి, ఎవరెవరు వస్తున్నారు చూడండి. వీళ్ళందరూ ఎవరంటే దేవుణ్ణి చాలా ముఖ్యంగా ఎంచేశారు, చాలా ప్రథమ స్థానాన్ని ఇచ్చేశారు. అందులో మొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాం అన్నాను. రెండో వ్యక్తి ఎవరు? యోబు గారు అన్నారు. మూడో వ్యక్తి ఎవరు? మోషే గారు. నాలుగో వ్యక్తి ఎవరు? యెహోషువ. ఎవరమ్మా? ఆ యెహోషువ గారి గురించి ఏం భలే 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 మాట రాశాడబ్బా బాబు. మళ్ళీ చదవమ్మా. 1వ అధ్యాయం 5వ వచనం ఏమని రాశాడమ్మా? నీవు బ్రతుకు దినములన్నిటిలో, చూడండి సార్, నువ్వు బ్రతికే దినాలన్నిటిలోను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. ఏమ్మా, ఏ మనిషి నిలవకపోవడానికి కారణం ఏంటంటారు? యెహోషువ లాంటి ఇంకొకటి లేడబ్బా. ఎంతమంది అతనికి అడ్డు అడదామని అనుకున్నా ఎవ్వరు నిలబడ్డా నీకు వ్యతిరేకంగా. ఎవడైనా నిలబడ్డాడో వాళ్ళ సంగతి నేను తేలుస్తా అనేటట్టుగా ఉన్నాడు. అప్పుడు మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు ఈయన? దేవునికి. ఎవరికి? అప్పుడు దేవుడిని ఎంత ముఖ్యంగా ఎంచాడు. అందుకేనమ్మా నేను అంటాను, చూడండి, వేరే వాటి మీద మీరేమి నాకు అయ్యి అవ్వలేదు, నాకు ఇవ్వ అవ్వలేదు, నాకు ఎదురు చూశాను, ఏం అవ్వలేదు, నేను అంటాను అవన్నీ ఆయన చూసుకోమను. ప్రభు ఇవి నువ్వు చూసుకో, నేను మాత్రం నిన్ను చూసుకుంటాను. నీ పనులు, నీ కార్యాలు, నీ కొరకు బ్రతకడం, నీ కొరకు ప్రజల మధ్యలో సాక్షిగా ఉండడం, ఇవి నేను చేస్తానని ఎప్పుడైతే తన కొరకు నువ్వు చేస్తావో, అది ఇందాకే చదివాం కదా 2వ అధ్యాయం 26లో, ఎవడెవడికో పని అప్పు చెప్తాడట, నీకేమేం కావాలో తెచ్చిపెట్టడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమేనా? అప్పుడు యెహోషువ గారు యేసయ్యను ఎంత ముఖ్యంగా ఎంచాడో, ఏమంటే మోషే గారు దేవుణ్ణి ఎంత ముఖ్యంగా ఎంచాడో, ఏమంటే అలాగే ఎవరమ్మా, ఏమంటే యోబు గారు దేవుని ఎంతో ముఖ్యంగా ఎంచాడు. అప్పుడు మన దేవుడు ఎవరంటే వీళ్ళందరికన్నా గొప్పవాడు, మోషే కంటే శ్రేష్ఠుడు. పాడరా రాదా? అలా చూస్తారేటబ్బా. మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు, మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల విడిపించు, వేషధారులను ద్వేషించు, ఆశాతో మృక్కిదము. ఏమైనా నేను ఒక్కటే కోరుతున్నానండి, మోషే కంటే నా దేవుడు ఎవరని ఆ విషయం మోషే గారు గుర్తుపెట్టేశారమ్మా. మోషే గారు గుర్తుపట్టి, దేవా నన్ను నా జీవితంలో నేను ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని, నేను ఎక్కడో ఏదో విషయంలో పారిపోయి ఎక్కడో ఉంటే నన్ను ఇలా తీసుకొని వచ్చాక ఇక నేను నీ విషయంలో రోషంగా ఉంటాను. అలా బ్రతికాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలందరికీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈయన నిలబెట్టినట్టుగా మనం చదువుతాం. ఇప్పుడు యెహోషువ గారి దగ్గరికి వచ్చాం. ఈయన ఏమంటున్నాడంటే, యెహోషువ నేను మోషే గారికి ఎలా తోడుగా ఉన్నానో అలా నేను నీకు తోడుగా ఉంటాను, కాకపోతే నీ ముందు ఎవడును నిలబడలేడు, అంత భరోసా ఇస్తున్నానని అనగానే మీరు చూడండి సార్ 24వ అధ్యాయంలో మనం చదువుతాం 2వ వచనం యెహోషువ గ్రంథంలో ఏమంటాడు? 15వ వచనంలో ఏమంటాడంటే, నేనును నా ఇంటి వారును ఏం చేస్తామన్నాడమ్మా?
ఏమంటే 24:15 ఏమంటాడు? నేనును నా ఇంటి వారును యెహోవాకు ఆరాధన స్తుతి గానం చేస్తాము అన్నాడు. అది అలాగా దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూడండి. ఆయన గొప్పవాడని గుర్తుపట్టండి, ఆయన చాలా విలువైనోడని గుర్తుపట్టండి. ఇప్పుడు నేను ఆయన గురించి చెప్పాలి, కానీ దానికి ముందు ఇలాగా ఏమంటే మామూలు మనుషుల్ని ఆయన అలాగా పైకి తీసుకెళ్ళడానికి కారణం వాళ్ళు దేవుడిని గుర్తుపెట్టారు. ఇప్పుడు అబ్రహాము అన్నారనుకోండి, అడుగు జాగా లేనివాడు అని రాశాడు. అబ్రహాం ఎవరు? అడుగు జాగా 7వ అధ్యాయంలో మీరు చదువుతాం 2వ వచనం దగ్గరికి వెళితే అపోస్తలుల గారు జాగా లేనాడు. పోనీ అలాగే లెక్కేసుకుని వెళ్ళారనుకో, అన్నిటిలో కూడా కష్టమే. ఏమంటే అతడు ఒక విగ్రహారాధికుడని యెహోషువ గ్రంథం 24:2వ వచనంలో చదువుతా. ఎట్టైనా చూడండి అబ్బా, అన్నీ అవకతవకలే. కానీ ఎప్పుడైతే దేవుడు గొప్పోడని గుర్తుపట్టాడో, లేదు లేదు నువ్వు మామూలుడిగా ఉండడానికి వీల్లేదు, జనతాలాగా ఉండడానికి వీల్లేదు, సాదాగా ఉండడానికి వీల్లేదు, నువ్వు అందరిలో ప్రత్యేకమైన వాడిగా ఉండి తీరాలని దేవుడు అబ్రహాము కూడా వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అమ్మ ఇప్పుడు ఇందులో మనం ఎంతమంది చదువుకున్నాం? ఇప్పుడు అబ్రహాం అయిపోయాడు, యోబు అయిపోయాడు, తర్వాత ఎవరమ్మా? మోషే అయిపోయాడు, తర్వాత గట్టిగా చెప్పండి. అంటే మీరు ఇలాగ ఎందుకు చెప్పాలి, ఎందుకు చూడాలి అంటే, ఏమోనమ్మా ఈ వాక్యం వింటూ ఉండగానే మీలో ఎవరిని దేవుడు ప్రత్యేకంగా నిలబెడతాడో ఆశ్చర్యంగా చెప్తున్నాను. మనం మామూలుగానే కనిపిస్తుంటాం, కానీ ప్రభు ఎప్పుడైతే మనల్ని ఆవరిస్తాడో, ఎప్పుడైతే ఆయన మన కూడా ఉంటాడో, మన దిశ దశ మారిపోవునుగాక, విలువైన వారిగా ఉందుముగాక. ఏమంటే దేవుడు ఒక ఖరీదైన మనిషిగా నిన్ను నన్ను చేయునుగాక. ఎందుకంటే దేవుడే నన్ను ఈ స్థాయికి తెచ్చాడని గుర్తించారు కనుక ఆ దేవాది దేవుడు ఎప్పుడు గొప్పవాడిగానే కనబడునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ వాక్యాల్లో అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ మనకి ఎవరు కనిపిస్తారంటే దావీదు గారు కనిపిస్తారు. ఎవరమ్మా? దావీదు గారు కనిపిస్తున్నాడు అనేది అందులో చాలా వివరణగా చదువుతారు. దావీదు ఎవరు అంటే ఆయన ఇష్టానుసారుడట. ఎవరమ్మా? దేవునికి ఎవరమ్మా ఆయన? అప్పుడు దేవుడికి ఇష్టంగా ఉండేవారిని మరి దేవుడు పైకి తీసుకొస్తాడా, తొక్కేస్తాడా, ఏం చేస్తాడమ్మా? ఇప్పుడు ఇష్టానుసారం అంటే ఏం చేసేవాడు ఆలోచన చేయండి. ఇప్పుడు దావీదు గారి గురించి చదివారు అనుకో, మా వంటి 10,000 మందితో నువ్వు సమానం అని ఒక ఆయన అన్నాడు. ఆ చెప్పిన ఆయన మామూలుడు కాదు, అతను ఒక సైన్యాధిపతి. అతను అంటే మాలాంటి 10,000 మందితో నువ్వు సమానం. ఇంకా కొంతమంది ఏమన్నారంటే, నువ్వు దేవదూత ఆత్మ గలవాడు, దేవదూతల వలె కనిపిస్తున్నావు, దేవదూతల జ్ఞానం గలవాడు అని అన్నారు. ఒక్కటి కాదండి, దావీదు గారి గురించి మీరు ఎట్టైనా చదివితే యావరేజ్గా బైబిల్లో ఎలా ఉంటుందంటే, అతడు దేవుడిని బాగా గుర్తుపెట్టాడు, అమూల్యమైన వాడని గుర్తుపెట్టాడు, విలువైన వాడని గుర్తుపెట్టాడు. దేవుడే నాకు సమస్తం, కోట శృంగము శైలము, నాకు సమస్తం నువ్వే, నా ప్రాపకుడు నువ్వే అని ఎప్పుడైతే దావీదు అంటం మొదలెట్టాడో, దేవుడు కూడా దావీదుని ఇశ్రాయేలీయులకు అందరికీ దీపంలాగా చేశాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీకు అర్థమవుతుంది, అప్పుడు దావీదులు అంటాడు ఇంచుమించుగా ఆ రోజుల్లో ఎవరు లేరబ్బా. దేవునికి స్తోత్రం. అలాగే దావీదు అంత గొప్పోడగా కనబడ్డానికి కారణం ఎవరబ్బా అని అంటే, ఇతనికన్నా గొప్పోడు మన దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనందరికన్నా దేవుడు ఎవరు? పైవాడు, గొప్పవాడు. ఆయన్ని గట్టిగా రుచి చూచేవాళ్ళు, పట్టుకునేదొట్టుగా, కూడబడేదొట్టుగా, ఆయన అనుసరించేదొట్టుగా మన జీవితాల్లో గనక అలవాటైతే ఏమంటే దేవుడు చాలా త్వరగా మిమ్మల్ని పైవారిగా చెయ్యునుగాక, గొప్పవారిగా చెయ్యునుగాక. ఇవన్నీ కూడా బైబిల్లో మనం ఇలాగంటూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేవుడిని గుర్తుపట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నన్ను ఇంతలాగా గుర్తుపట్టిన తర్వాత మీరు మామూలు వాళ్ళు కాదురా, మీరు చాలా విలువైన వాళ్ళుగా ఇదే మనుషుల మధ్యలో గొప్పవారిగా కనబడాలి. బైబిల్ వాక్యాల్లో ద్వితీయోపదేశకాండం 28:14వ వచనంలో మీరు ఎలా ఉండాలంటే తలగా ఉండాలట. ఎలా ఉండాలమ్మా? చెప్పండి అమ్మా, ఎలా ఉండాలట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇంకొక వచనాన్ని చదువుదాం. ఇప్పుడు దావీదు గారు కొడుకు పేరు ఏం పేరు? ఏం పేరు? ఆ దేవునికి మహిమ కలిగిన గాక. ఇప్పుడు ఆయన గురించి చదువుదాం. ఇది కూడా భలే విచిత్రమైన పాయింట్ కదా. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి అమ్మా. 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఏమని రాస్తున్నాం అక్కడ? అమ్మ చదువు. ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో అమ్మా నీ వంటి వాడు ఒకడును లేడు. ఏటమ్మా? ఎవరు లేడటమ్మా? పూర్వీకులలో చూడండి, ఆ పాయింట్ కొంచెం పట్టుకోండి.
అబ్రహాం గారి గురించి ఊరికే చెప్పలే. ఏమండే తర్వాత ఎవరి గురించి చదువుకున్నాం మనం? అబ్రహాం తర్వాత ఎవరు వచ్చారు? యోబు గారు. ఊరికే చెప్పలే. తర్వాత ఎవరు వచ్చారు? మోషే గారు. ఊరికే చెప్పలేదు ఆయన గురించి. ఆ తర్వాత ఎవరు? యెహోషువ. ఊరికే కాదబ్బా. ఆ తర్వాత ఎవరబ్బా? ఇప్పుడు ఎవరో దావీదు గారు. ఊరికే కాదు. ఇప్పుడు ఎవరు వచ్చారు? సొలొమోన్ గారి గురించి మీరు చదివితే గనుక భలే వాక్యం అలా రాశాడబ్బా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదటను నీ వంటి వాడు ఇంకొకడు ఉండడయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాయింట్ ఎలాగుందబ్బా? నీ వంటోడు ఒకడు ఉండడు, నీ తర్వాత ఉండడు, నీ ముందు ఉండడు, ఉంటే నువ్వు ఒక్కడవే. అమ్మా అప్పుడు దేవుడిని గట్టిగా పట్టుకునే వాళ్ళగా మీరు నేను ఎందుకు ఉండకూడదు? ఆలోచన చేయండి. అంటే మందిరానికి వస్తున్నాం కాబట్టి ఈ భక్తి చాలే అనుకోకండి అబ్బా, అనుకోకండి. దేవుడు ఇందులో నుంచి కూడా ఇంకా ఖరీదైన వాళ్ళుగా నిలబెడతాడు. అప్పుడు మీ సంఘం అమ్మగారు, మీ సేవకులు బిత్తరపోయి ఆశ్చర్యపడాలి. అమ్మో వీళ్ళు చూసారా, పట్టుకుందల్లా ఏమైందట? దీవెన. అడుగుపెట్టిన చోటల్లా ఆశీర్వాదం. వాళ్ళు ఏదో కొన్నారు, విలువ పెరిగింది. వాళ్ళు ఏదో సంపాదించారు, విలువ. ఇది ఎవరైతే ఇలా గుర్తుపడతారో వాళ్ళ వెనకాల, అరే నన్నే ఇంత గొప్పగా నువ్వు అంచనా వేసా, ఇంత గొప్పగా నా మీద నీకు ఆలోచనలు ఉన్నప్పుడు నిన్ను మామూలుగా కాదు అనేకులు ఎదుట నువ్వు గొప్పడుగా కనబడాలని దేవుడు తీసుకున్న తీర్మానం ఇది. దేవునికి స్తోత్రం. నీ మీద ఆయనకు మంచి ఉద్దేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీద నీకేమున్నాయి? ఏ ఆలోచనలు ఉన్నాయి? చెప్పండి అబ్బా. ఏదో ఒక్కొక్కరు 5వ అంతస్తుకి తీసుకెళ్ళాక కూడా ఏం కనిపిస్తుందంటే కప్పలు కనిపిస్తున్నాయండి అంటాడట. అంత పైకి ఎక్కిన తర్వాత ఒరే నక్షత్రాల దగ్గర కనిపిస్తున్నాయి అవి చెప్పడాడు. కప్పలు కనిపిస్తున్నాయట. ఏంటో కొంతమంది ఎంతైనా సరే దేవుడు ఏం చేశాడు మాకు? నీ ముఖానికి ఏం చేయాలి అబ్బా? ఏం చేయాలి? ఇప్పుడు దాకా నేను కాపాడాడే, ఇప్పుడు దాకా నేను భరించాడే, ఇప్పుడు దాకా నీకు చేయగలిగింది చేశాడే. ఒక్కవేళ నేనంటే ఈ తరం వారిలోనే ఇలాగా వాక్యాలు పట్టుకొని గట్టిగా దేవుడి కోసం ఎందుకు ఉండకూడదు అని మీరు ట్రై చేస్తే కనుక ఏమంటే దేవుడు మీకు బాధ్యతలు పెంచునుగాక, దేవుడు మీకు పనులు ఇచ్చునుగాక, దేవుడు మీకు కార్యాలు చేయునుగాక. ఇప్పుడు చదువుకున్న వ్యక్తి పేరు ఎవరు? సొలొమోను. ఎవరమ్మా? సొలొమోను. ఇక మీ నాన్నగారిని బట్టి కూడా చెప్తున్నా, నువ్వు అడిగావు, ప్రార్థన చేసావు. ఆ ప్రార్థనలో అమ్మ దేవుడు భలే తెలివైనడు బాబోయ్, ఇదేంటో కానీ ఆలోచన చేసే కొద్దీ భయం పుడుతుంది. ఎందుకంటే మనం ప్రార్థన చేశాక ఆయన మర్చిపోయి ఉంటాడు అనుకుంటాం. అట్లాంటి ఎప్పుడు చేయడు. ఆయన జకరియా గారి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా అన్నాడు. అయ్యో ఎప్పుడో ప్రార్థన చేస్తున్నాను నేను, అవి కూడా మీరు పట్టించుకున్నారట. అప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావు, ఇప్పుడైనా నేను గమనించాను, నీకు నేను ఇలాంటి కార్యం చేయబోతున్నానంటే ప్రభు నాకా ప్రభు అంటే నీకే అంటున్నాడు. నాకే చేస్తావా అంటే అరే నీకే చేస్తానంటే ప్రభువా నిజం చెప్పండి నాకేనా అంటే ఎవడరా ఇన్నిసార్లు చెప్తున్నాను నీకే చేస్తానంటే అది ఒప్పుకోవట్లేదంటే ఇదో పని చేద్దాం, నీకు పని అయ్యే వరకు నువ్వు మళ్ళీ మాట్లాడితే ఒట్టు అని చెప్పి నోరు మూసేసి వెళ్ళిపోయేటట్టు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత అన్నీ అద్భుతంగా ఉంటాయి. అంచేత ఆయన మనకు అమూల్యమైన వాడు. యేసయ్య ఎవరమ్మా? ఇది గుర్తుపట్టడానికి ఈరోజు వాక్యం. ఏమంటే ఇప్పుడు మనం ఎవరి గురించి చదువుకున్నాం? సొలొమోను కదా. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు. 10,000లలో అతి ప్రియుడు, 10లముగా మ్రోకెదమో. 10,000లలో అతి ప్రియుడు, 10లముగా మ్రోకెదమో. సాగిల పాడి మ్రోకెదమో. హల్లెలూయా. అమ్మా ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, అబ్రహాం గారు డబ్బు అడిగాడా? ఒక చిన్న పాయింట్లే. ఏం అడుగుంటాడు? నాకేమొద్దు కానీ ప్రభువా నువ్వు నాకే కావాలి అంతే.
అబ్రహాం గారి జీవితంలో. సరే యోబు గారి దగ్గరికి వెళ్ళావు, డబ్బులు కావాలా? అయ్యో డబ్బులు వద్దు బాబు, ఏదైనా ఏది పోయినా బాను, కానీ నేను నిన్ను పోగొట్టుకోవడానికి నాకు ఇష్టం లేదని చెప్పి ఏమంటాడు, ప్రభువా నాకు అన్నీ ఉన్నా లేకపోయినా నాకు కావాల్సింది ఎవరంటే నువ్వు అక్కడవే అని పట్టేసుకున్నాడు. పట్టుకోగానే దేవుడు ఏం చేశాడంటే, నాన్న అంతలాగా నా మీద నీకు ఆలోచనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ మీద నాకు గొప్ప ఆలోచనలే ఉంటాయని నిరూపించాడు. తర్వాత ఎవరు వచ్చారు? మోషే గారు ఎప్పుడైనా అమ్మ డబ్బులు అడిగాడమ్మా దేవుడిని. అంటే మన వాళ్ళందరం కూడా ఏం అడుగుతున్నామంటే ఇవే అడుక్కుంటున్నాం. ఏంటంటే ప్రభు డబ్బులు ఇవ్వ ప్రభువా, ఏం కావాలట. ఇప్పుడు ఇది పద్ధతి మార్చేద్దామా? అయ్యగారండి మేము అసలు మందిరానికి వచ్చేది ఎందుకంటే డబ్బులు దేవుడు ఇస్తాడని. నేను అంటున్నాను ప్రభు డబ్బులు ఆపేసి డబ్బులు కన్నా ఇక్కడేముంది యెహోవా ఆశీర్వాదం అంటే డబ్బులు ఎక్కడున్నాయి? నాకు వినబట్టలేదు. నువ్వు చెప్పమ్మా. ఈ అమ్మగారు తలగా దింపేశారు. నువ్వు చెప్పు, ఈవిడి చెప్పదు. ఏమో మీరన్నా చెప్పండి. అయ్యో ఈ మరీ అన్యాయం అండి. అక్కడ వచ్చి చెప్పండి సార్. ఏహో ఆశీర్వాదంలో ఏముందట? ఐశ్వర్యం. ఆవిడ డబ్బులు కావాలన్నా ఏది కావాలన్నా అసలు నేనంట అప్పుడప్పుడు నేను మీకు ఒక కథ చెప్పేవాడిని. ఓ రాజుగారు అన్నాడట, ఒరే మన దేశంలో అడుక్కునే వాళ్ళందరూ ఎక్కువైపోతున్నారు అంటున్నారు, పేదవాళ్ళందరూ ఎక్కువైపోతున్నారు అంటున్నారు. ఓ పని చేద్దాం అబ్బా, ఈ అడుక్కునే వాళ్ళని ఈ పేదవాళ్ళందరినీ ఫలానా తారీఖున మన ఏరియాకి వచ్చి నా అంతఃపురంలోకి వచ్చి వాడికి ఏం కావాలో అది తీసుకుని వెళ్ళిపోమనండి. కానీ ఇక మీదట మళ్ళీ ఈ దేశంలో అడుక్కునేవాడు ఎవడైనా ఉన్నాడో వాడి సంగతి తేలుస్తాను అన్నాడట. ఇక చూడు సార్, రాజుగారు ఎప్పుడైతే ఇలాంటి ఒక ఆలోచన చేశాడో పలానా తారీఖుని టమ్ముకేయించారట. టమ్ముకేయించాక ఆ డబ్బులు కొట్టేవాడు వెళ్తున్నాడు. ఏంటండి అంటే పలానా తారీఖున మహాశైలరా రాజుగారు ఒక ఆలోచన వచ్చాడు, మన దేశంలో పేదవాళ్ళు ఉండొద్దట, దరిద్రులు ఉండొద్దట, అడుక్కునే వాళ్ళు ఉండొద్దట, ఎవడైనా అంత కష్టంలో ఉంటే కనుక రాజుగారు అంతఃపురానికి పలానా తారీఖున వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఏం దొరుకుతాయి తీసుకొని వెళ్ళిపోయి దాని ప్రకారంగా ఇక మీరు ధనవంతులుగా బతకాలి అన్నాడట. అనగానే వాళ్ళందరూ ఏమంటే భలే ఆలోచన కలిగింది రాజుగారికి. ఈ దెబ్బతో రాజుగారి కుర్చీ నేను ఎత్తుపోతానని ఒకడో, ఇంకోటేమో రాజుగారు మంచం పట్టుకుపోతానని ఇంకొకడో, ఏమంటే రాజుగారు అక్కడ వేసుకుని చెప్పులు ఎట్టుకుపోతానని ఒకడో, ఇలాగ వచ్చేసారటండి. వచ్చేసి మొత్తం పట్టుకుపోదాము అని అనుకుంటే ఏమంటే ఆడు ఎవడోనండి బక్కోడు ఎవడోనట గోడకు వచ్చి ఇలాగ ఆనుకొని ఉన్నాడట. ఇలా ఆనుకొని ఉంటే ఆడి దగ్గరే రాజుగారు కూడా వచ్చి అలా నుంచొని అలా చూస్తున్నాడు. రే బక్కోడా, అందరూ వచ్చిన వాళ్ళంతా ఏది పడితే అది పట్టుకొని వెళ్ళిపోతున్నారా, మరి నువ్వేం పట్టుకెళ్ళవేటరా అంటే మీరు అనుమతిస్తే మిమ్మల్ని పట్టుకుపోతానండి అన్నాడట. మీరు అనుమతిస్తే ఎవరిని? మిమ్మల్ని నన్ను పట్టుకుపోతావా అంటే అవును సార్ మిమ్మల్ని అదే పట్టుకుపోరా అన్నాడట. వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడట. ఎవరిని? రాజుగారిని. ఏమంటే సాయంత్రం అయ్యే డబ్బుల్లోకి అక్కడ ఉన్న సామంతులు పని వాళ్ళు అలా అరే రాజుగారు ఏరి అంటే ఇంకెక్కడ ఆడెవడో బక్కోడు వచ్చినాడు అట్టుపోయాడు రాజుగారిని అన్నాడట. అయ్యి బాబు రాజుగారు అక్కడ ఉన్నాడంటే ఎక్కడున్నాడో, రే రాజుగారు కుర్చీ పట్టుకెళ్ళాలి, నుంచొని ఉండుంటాడు అక్కడ. ఎందుకంటే ఆడు అడుక్కునేవాడు కుర్చీలో ఏం కూర్చుంటాడు ఆయన, అది కుర్చీ పట్టుకెళ్తున్నారట, బంగారపు కుర్చీ. మళ్ళీ అన్నారట రాజుగారు అక్కడ ఏం తింటున్నాడో ఏంటో అంచేత భోజనం ఏమంటే బంగారపు గిన్నెలు బంగారపు స్పూన్లు పట్టుకెళ్తున్నారు. అయ్యి బాబు రాజుగారు పాలన చోట ఉన్నాడంటే ఎలాగ వెళ్ళాడు రా బాబు అంటే అయ్యి బాబు రోడ్డు వేస్తున్నారట. అయ్యి బాబు రాజుగారు అంటే చూడు సార్, ఇప్పుడు వీళ్ళందరూ పట్టుకెళ్ళిన దానికన్నా ఎక్కువ పట్టుకెళ్ళినాడు ఎవడు? ఆ బక్కోడు. ఏం పట్టుకెళ్ళాడు? రాజుగారినే పట్టుకుపోయాడు. బంగారం మంచం వచ్చింది, బంగారం ఏడే ప్లేట్లు వచ్చినాయి, బంగారం అంటే మొత్తం. అప్పుడు నేనంటాను మన జీవితాల్లో ఇదే వాక్యం అమ్మ, ఆయన విలువైనోడని కాస్త గుర్తుపడితే ఆ విలువైన దాంట్లోనే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అమ్మ ఏం రాశాడమ్మా? 2-3వ వచనంలో ఏమన్నాడు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఎక్కడుందమ్మా? ఎక్కడ? యేసయ్యలోనే ఉంది. అప్పుడు ఎవరిని పట్టుపోదాం? ఎవరికి విలువిద్దాం? ఎవరిని గొప్పగా చూద్దాం? ఎవరిని హెచ్చిద్దాం? నేను అంటున్నా ఎప్పుడైతే ఇలా ట్రై చేస్తారో అమ్మా మన ఇళ్ళల్లో ఇక మీదట పేదోళ్ళు ఉంటే ఒట్టమ్మా, రోగిష్టోళ్ళు కూడా ఉండరు. నేను చెప్పేది వినండి, ఈ ప్రభువును గుర్తించాక రోగం ఎక్కడ పోయిందో అదే తెలియదు, దేవునికి స్తోత్రం. పేదరికం ఎటుపోతుందో తెలియదు, దేవునికి స్తోత్రం. కష్టాలు ఎటుపోతున్నాయో తెలియదు, దేవునికి స్తోత్రం. నవ్వట్లేదు. నవ్వుతే ఏం కనపట్టాలి? సీరియస్గా వస్తున్నారు. అయ్యగారంటే మీరు వాక్యం అలా చెప్పుకొని వెళ్తారు, కానీ మేము మాత్రం ఎక్కడున్నామంటే ఏసునిగాడే ఉన్నామండి ఆ టైపులో ఉన్నారా? అట్లా వద్దమ్మా. దేవుడు నిన్నే తలగా చెయ్యునుగాక, దేవుడు నిన్ను గొప్ప మనిషిగా చెయ్యునుగాక. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇంట్రొడక్షన్ పాయింట్స్.
ఎందుకంటే నిజంగా అన్ని పాయింట్లు చెప్పేలే. ఇంట్రడక్షన్ పాయింట్స్లో ఎవరెవరిని దేవుడు అలా పైకి తెచ్చాడంటే వాళ్ళందరూ దేవుడిని రుచి చూచారు, గుర్తుపట్టారు, విలువైనడని తెలుసుకున్నారు. అందుచేత దేవుడు ఏం చేశాడంటే మీలాంటి వాళ్ళు ఉండాలి ఇలాంటి ఏరియాల్లో అని చెప్పి ఆ ఏరియాకి, ఆ దేశానికి, ఆ ప్రాంతాలలో ఈ మనిషి ఉండాలి, ఈ మనిషి ఉండాలి. ఇప్పుడు మన ఏరియాలో మీ కుటుంబం ఉంది కదా, మీ బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరిలో ఇప్పుడు నీ చేయి పైన ఉండాలా, వాళ్ళ చేయి పైన ఉండాలా? అది అమ్మయ్య అబ్బాయా, అయితే వాక్యం అర్థమైపోతుంది మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీ చెయ్యి పైన ఉండునుగాక. నిజంగా అమ్మ బైబిల్లో ఎట్లా ఉంటాయంటే మీరు చూడండి సార్, ఐగుప్తు దేశం ఉంది. ఐగుప్తు దేశం అంతట్లో ఏమంటే రాజుగారు ఏమంటే ఎంతైనా కూడా యోసేపు ఏమైతే చెప్పాడో అట్టాగంటూ ఒక మనిషిని మనం చూసుకుందామంటే వాళ్ళకి దొరికాడా? యోసేపు లాంటి ఎవరైనా దొరికారా? ఐగుప్తు దేశంలో దొరికారా? ఎందుకు దొరకలే సార్? అంతమందిలో ఒక్కడు దొరికాడు. ఆయన ఎవరు? యోసేపు. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, నానా నువ్వు చెప్పిన కలభావం విన్నాం, బాగానే అర్థమైంది, నువ్వు చెప్పినట్టే దేవుడు త్వరగా చేసేస్తాడు అనేది అది కూడా మాకు అర్థమైంది, కానీ నువ్వు మా దేశస్థుడు కాదు, నువ్వు మా మనిషివి కాదు, అయినా కూడా మా దేశంలో మా వాళ్ళల్లో ఎవడొకరిని పెడదామంటే ఎవడు లేడు బాబు, అంచేత నీలాంటి మనిషి లేడయ్యా. ఏమండి ఎందుకమ్మా? అప్పుడు యోసేపు గారిని చదవండి ఒకసారి, ఎందుకైనా మంచిది. 41:39 వచనం చదవండి అమ్మా. ఆదికాండం 41:39 వచనం ఒకసారి చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం. మరియు అమ్మా ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీవలే వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. అధికారివై. అప్పుడు అమ్మా మొత్తం ఐగుప్తు దేశంలో ఏమన్నా ఒక 20 మంది ఉంటారా? 20 మందిలో యోసేపు ఒక్కడా? 20 మంది? ఎంతమంది? అమెరికా కంటే ఎక్కువ. అంత పెద్ద దేశంలో ఒక్కడే దొరికాడు. ఆయన ఎవరబ్బా అంటే యోసేపు ఎంత గొప్పవాడు అవుతాడని ఏమంటే యోసేపు గారికి తెలియదు. యోసేపు గారికి ఒకటే తెలుసు, వాళ్ళ అమ్మ నాన్న నేర్పిన భక్తి, ఆ ప్రార్థన, అంతే. అవే అవి కూడా ఇప్పటి వరకు 17వ సంవత్సరంలో ఆయన అది నేర్చుకున్నాడు, అంతే. అమ్మ నాన్న దగ్గర ప్రార్థన అలాంటివి. తర్వాత అనుకోకుండా అతని మీద అసూయపడి ఎవరో తీసుకెళ్ళి అమ్మేశారు. తర్వాత ఎక్కడికో పోయాడు, ఎటేటో పోయాడు. ఎటు పోయినా ప్రభువా అందరూ దూరం అయిపోయారు. అమ్మ లేదు, డాడీ లేడు, అన్నయ్యలు లేరు, రక్త సంబంధులు ఎవరు లేరు, మా సొంత ఊరు కాదు, ఇప్పుడు ఎక్కడో ఊరు కానీ ఊరు వచ్చాము, ఇక్కడ ఈరోజు నేను బతుకుతానో చస్తానో తెలియదు, కానీ నన్ను మాత్రం నువ్వు వదలొద్దు ప్రభు అని చెప్పి ప్రభువుని పట్టుకొని భయభక్తులు గలవాడే బ్రతికాడట. నేను ఒక్కటే చెప్తున్నానమ్మా, యోసేపు గారి దగ్గర అనేక రకాలుగా అతను పైవాడు కాకూడదని చెప్పి పడగొట్టడానికి సైతాన్ ఎన్నో రకాలుగా వచ్చినా కూడా నేను దేవుని యందు భయం కలిగిన మనిషిని, ఇలా ఉండను అలా ఉండను అని అనగానే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశమంతటికి ఎవరిని పైకి తీసుకెళ్ళాడట చెప్పండి? దేవుడిని అలా ముఖ్యత్వానికి ఇచ్చినప్పుడు, దేవునికి అలా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, అంటే నేను అంటున్నా అమ్మ, మనం బ్రతుకుతూ ఉన్న ఈ కాలంలో మనకు కూడా ఇంచుమించు ఇలాంటి సమస్యలు రావా? వచ్చినప్పుడప్పుడు నేను ఏమంటానంటే, ప్రభువా ఆయనకు వచ్చినట్టే శ్రమలు వచ్చినాయి, అలాంటి బాధలు వచ్చినాయి, నేను వాటిలో పడిపోకుండాలాగా నన్ను కాస్త నిలబెట్టనే. దిక్కులేనోడు దేవుడి మీద వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినట్టు అడిగామనుకో, దేవుడు నిన్ను కాపాడడం మాత్రమే కాదు, ఏ ప్రాంతంలో నువ్వు తోలనాడబడ్డావో ఆ ప్రాంతంలో నువ్వు పైవాడిగా కనబడాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యోసేపు లాంటి వాడు ఉన్నాడు అంటాడా లేడన్నాడా? ఫరో ఏమన్నాడు? నీలాంటి వాడు లేడయ్యా, నీలాంటి వాడు లేడుగా, అంచేత నువ్వే రేపు నుంచిగా నాతో సమానంగా కుర్చీ ఎత్తాను, నీకు ఆ కుర్చీలో కూర్చోవాలి, నువ్వే పాలన చేయాలి, నువ్వే రాజ్యం వెళ్ళాలి. ఆ ఉంగరాలు కూడా తీసి ఇచ్చాడట. ఏదైనా గవర్నమెంట్ డాక్యుమెంట్లు రాయాలంటే, ముద్ర వేయాలంటే తీసుకో అని ఇచ్చాడట. సార్ నేను అంటున్నా, ఎప్పుడైతే దేవుడు గొప్పోడును గుర్తుపడతాడో ఆ మనిషి తలగా మారునుగాక, ఆ మనిషి ముఖ్యమైనడుగా. ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ పాయింట్లో ఉన్నాను, మరి పాయింట్స్లోకి ఎప్పుడు వెళ్ళాలబ్బా అని అనుకుంటాం కదా, మరి ఎట్లాగా? వాక్యం అలాగ ఉంటుంది. అయితే ఏమండి, ఇప్పుడు దేవుడు ఇలాగ నిన్ను ఒక ప్రత్యేకమైన మనిషిగా తీసుకురావడానికి కారణం, నీ దగ్గర దేవుడు ఏం ఎదురు చూశాడు చెప్పండి? డబ్బులా? ఏం ఎదురు చూశాడు? ఏదైనా ఎదురు చూశాడేమో? ఏం ఎదురు చూశాడు? నీతి, న్యాయము, కనికరం,
ఇవేనండి. నువ్వు ఈరోజు ప్రార్థన చేసావా? ఎవరెవరు ప్రార్థన చేసి వచ్చారు ఈరోజు? అయ్య బాబా ఎందుకు చేయరు? చిన్న ప్రార్థన, ప్రభువానికి స్తోత్రం, నాకు ఆత్రం, అదే కదా. అవి కాదు. బైబిల్ ఎవరు చదివారబ్బా? దేవుడు వారిని దీవించుగాక. అంటే చిన్న చిన్నగా ఆయన గమనిస్తాడు. మన పిల్లోడు ప్రార్థన చేస్తున్నాడా లేదా, మన ఇంట్లో వాళ్ళు దైవికంగా ఉన్నారా లేదా, ఎలాగ తల్లిదండ్రులు గమనిస్తాడో దేవుడు అలాగే చూస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అంతమందిలో నాకు ఈడే పైకి రావాలి, అంతమందిలో ఈ బిడ్డే పైకి రావాలి, అట్లాగా ఆయన ఏం చేస్తాడంటే పైకి మరి ఉన్నతమైన చోటుకి తీసుకొని వెళ్ళిపోతాడు. బైబిల్లో మనం చదువుతాం, పెంటకుప్పల మీద ఉన్నవారిని పైకి ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే రీజన్ ఇదే. దేవునికి స్తోత్రం. మీరు దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం ఇక 2, 3 వచనాలు మీరు చదివితే అందులో కూడా మనం చదువుతాం, దానియేలు ఒక బానిస, అంతే కదా. బాబిలోను ప్రాంతానికి ఆయన్ని ఎత్తుకొని తెచ్చేసుకున్నారు. అందుచేత ఇప్పుడు ఆయనకి ప్రత్యేకత అంటూ ఏమి ఉండదు. కానీ ఆయన దేవుణ్ణి గుర్తించాడా? గుర్తించగానే ఎవరికంటే గొప్పోడు అనేది మనం చదువుతాం, ఎవరికంటే ఎక్కువైనోడు చదువుతాం. ఇలాగా అతనికి అంత ప్రముఖమైన ప్రాధాన్యత రావడానికి అంటే రాజుగారు కొడుకు వచ్చి అంటాడు, మా నాన్నగారి కాలంలో నువ్వు ఉన్నావట, మా నాన్నగారి కాలంలో నువ్వు ఇలా చెప్పేవాడువట, నీ గురించి నేను విన్నాను అని కొడుకు వచ్చి అన్నాడు. కొడుకు కాలంలో కూడా దేవుని గురించి చెప్పాడు. ఈ తర్వాత దర్యావేషు వచ్చాడు, అతని కాలంలో కూడా. అంటే 3 రాజులు వెళ్ళారు. ఆ 3 రాజుల కాలంలో గొప్పోడుగా తలగా ప్రముఖమైన వ్యక్తిగా అలా చేసింది ఎవరో తెలుసా? దేవుడు. ఎందుకో తెలుసా? దానియేలు దేవుడికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉంటే సార్ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అమ్మ, మీరు పైకి రావాలని ఆలోచన ఉంటే కనుక ఈరోజు చూడండి, ఎవరు ఇప్పుడు ఇలా పైకి వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే బైబిల్లో నేను చెప్పానో వీళ్ళెవరూ ఈ సంపాదన అవి ఇవన్నీ వదిలేశారు. వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. ఉదాహరణగా ఒక మాట అంటే మీకు ఇలా నేను అనటం వల్ల, అయ్యగారండి మేము మందిరానికి వచ్చామంటే మేము ఐశ్వర్యవంతులు అవుతావయ్యా, ఆయన ఆశీర్వాదం నీ మీదకి రావాలిగా. ఆశీర్వాదం వస్తే అందులో ఐశ్వర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగేనమ్మా, నేను ఒక్కొక్క వ్యక్తి గురించి నేను బైబిల్లో చదివాక వీళ్ళు ఇలా పెద్దోళ్ళు అవడానికి కారణం ఏంటి, ఇంత గొప్పోళ్ళు అవడానికి కారణం ఏంటి, వీళ్ళకు ముందు ఇలాంటి వాళ్ళు లేరట, వీళ్ళ తర్వాత కూడా ఎవరు లేరట, వీళ్ళనే దేవుడు అంత హై లెవెల్గా టార్గెట్ చేసి పైకి తెచ్చాడు. ఏమిటబ్బా అంటే ఏమి లేదండి, దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, అన్నం ఉన్నా లేకపోయినా కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చారనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రాబోయే రోజుల్లో పరవన్నం తినేటట్టుగా చేస్తాడు. అదే ఆ ముసలావిడి ఏలియా గారు అక్కడికి వెళ్ళాక, ఏమ్మా ఇలా రా, కొన్ని నీళ్ళు తీసుకురా, నీళ్ళే కదా అని చెప్పి కప్పకపోతే తెచ్చింది ఆవిడ. నీళ్ళు తెస్తే ఆ నీళ్ళు అక్కడ పెట్టి పోయి నువ్వేం చేయి, రొట్టె చేసుకొని నాకు తీసుకురా అంటే ఆవిడ ఇలా చూస్తుంది. వాకున్నదే ఒక ఇంత పిండి మొత్తం ఉంటే ఇదేదో మా పిల్లోడు నేను వేసుకుని ఆ రొట్టె చేసుకుని తిని చచ్చిపోదామని అనుకుంటే ఈయనేంటండి ఇలాగ అడుగుతున్నాడని చెప్పి, అయ్యగారు మేము రొట్టె చేయడానికి ఎక్కువ ఏమి లేదు, అలాగేలాగే చెప్తుంటే ఇక అయిన తర్వాత కానీ నువ్వు వెళ్ళి రొట్టె చెయ్యి, రొట్టె చేసేటప్పుడు ఇక మొదటగా చేసిన రొట్టె నాకుదే అన్నాడు. అయ్యి బాబు, ఇది ఎక్కడ గొడవరా బాబు, మొదట రొట్టె వీడికి తెచ్చేస్తే ఇప్పుడు నాకు మిగిలింది ఏది, నా పిల్లోడికి ఏం పెట్టాలి, నేనేం పెట్టాలి అని చెప్పి ఆయనకు ఊరికి అటు ఇటు ఏదో తిప్పేసేసి పట్టుకెళ్దామంటే దేవుడు ఆయన పేరుకి ఏలియా గారే కానీ ఆయన ఎవరు దేవుళ్ళకి అక్కడ కూర్చున్నాడు. ఆవిడ చూస్తున్నాడు ఎలా తయారు చేస్తుంది, రొట్టె చూస్తుంటే ఒరే ఆ పెద్ద ఆయన ఎవరో కానీ మంచోడిలాగా ఉన్నాడు రా, ఆయన ఎవరో మామూలు మనిషి కాదురా, ఆయనకి మంచిది వేసి నాన్న మిగిలింది నువ్వు నేను తిందాంలే అనుకొని ఆమె రొట్టె చేస్తుంది. చేయగానే ఆ రొట్టె చక్కగా ఇష్టంగా మంచి మనసుతో తయారు చేసి ఆ సార్కి ఇచ్చి అప్పుడు ఆ మిగిలింది ఏదో వీళ్ళు వేసుకుందామని వెళితే ఒక రొట్టె వేసాక నాన్న నువ్వు తినరా అని అడిగి ఇచ్చేటప్పుడు మళ్ళీ చూస్తే అందులో ఇంకా ఉందట. ఎంతవరకు వచ్చిందో తెలుసా? ఆ దరిద్రం పోయే వరకు, కరువు పోయే వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత అమ్మ దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, ఏం కావాలో అవి తెచ్చి ఇచ్చునుగాక. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడమ్మా, ఆయన పేరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇప్పుడు వెళ్దాం ఒక్కొక్క పాయింట్, చిన్న పాయింట్లకి వెళ్దాం. ఇందులో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి అది చదువుదాం మనం. దేవునికి స్తోత్రం. అమ్మా, యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుణ్ణి బాగా గుర్తుపట్టేసేయాలి. ఆయన నా దృష్టిలో అమూల్యమైన వాడు. ఎవరండి ఆయన అంటే? గొప్పవాడు. ఇంకెవరని చెప్పాలి? విలువైనోడు.
ప్రవక్తల కన్నా ఆయన గొప్పాడు, యాజకులు కన్నా ఆయన గొప్పాడు, ఏమండి ఇంకెవరికంటే సొలొమోను కన్నా ఆయన గొప్పాడు, మోషే కన్నా ఆయన గొప్పాడు, అబ్రహాము కంటే కూడా ఆయనే గొప్పాడు. బాబోయ్, అందరికన్నా ఆయన గొప్పాడు. అందుకోసమే అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు, అందరిలో శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుడు అనుదినమో మ్రోకెదమో, ఆ హల్లెలూయాకు పాత్రుడు అనుదినమో మ్రోకెదమో, సాగిల పాడి మ్రోకెదమో. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసునే సాగిల పాడి బ్రోకేదము. హల్లెలూయా. ఎవరికన్నా గొప్పోడమ్మా ఆయన? ఎంతమంది అన్నా ఉన్నాయి, అందరికన్నా గొప్పోడని నువ్వు నేను ఒప్పుకుంటే, నీ నోటితో ఒప్పుకోగలిగితే దేవుడు నిన్ను తలగా చెయ్యునుగాక. సరే, ఇప్పుడు ఒక్క వ్యక్తి కోసం యాక్చువల్లీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చదవలసిందే. 2వ అధ్యాయంలో ఇంకా చాలా ప్రముఖమైన మాట ఆయన గురించి చదువుతాం, 9వ వచనం కానీ 7వ వచనం కానీ. కాకపోతే 3వ అధ్యాయానికి వెళదాం. 3వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చదవండి అమ్మా. అమ్మా, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండును, ఏవేవి నాకు లాభమై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము. ఎవరి నిమిత్తమమ్మా? క్రీస్తు నిమిత్తమా నష్టముగా ఎంచుకొంటిని. ఏమండి, ఇలాగ ఎవరైనా చేస్తారా సార్? అంటే ఇప్పుడు ఎవరినైనా అంత ముఖ్యంగా గుర్తుపెట్టేశాడు. మీరు ఇప్పుడు ఏ వచనం చదివారమ్మా? 7వ వచనం చదివారా? 8 కూడా చదవండి అమ్మా. 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తమై సమస్తమును నష్టముగా. ఎంతమ్మా? సమస్తాన్ని. 11వ వచనం చదివమ్మా. 11వ వచనం. నాకు పునరుద్ధానమును కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావునుడుగా ఉండాలని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును. సమస్తమును ఎంత? కొంత రాశాడా అంత అన్నాడా? సమస్తమును నష్టపరుచుకొని. అమ్మా, ఇదేదో చాలా పెద్ద మాట కదా. అంటే దేవుణ్ణి ఎంత గొప్పోడుగా ఎంచాడు చెప్పండి. ఇప్పుడు ఆయన మీరు ఒక్కసారి ఇలాంటి ఆలోచన చేయాలి. సమస్తాన్ని పెంటగా ఎంచానంటాడు, సమస్తాన్ని నష్టంగా ఎంచానంటాడు, సమస్తాన్ని నేను ఏం లెక్కే చేయకుండా నాకు ఎవరు ముఖ్యం అంటే నాకు ప్రభువే ముఖ్యమని అన్నాడండి. ఈరోజు ప్రపంచమంతా ఏ రోజైనా నేను అనుకుంటాను పౌలు గారి ద్వారా పరలోకం కిటకిటలాడిపోతుందని అనుకుంటాను. పరలోకం అంటే ఈరోజు ఆయన గురించి నేను మాట్లాడుతూ ఉంటే ఇలా కొంతమంది ప్రభువుని ఆమెన్ ఆమెన్ హల్లెలూయా అంటారు చూడండి. అట్లాగా నేను అంటున్నా, ప్రభువును బాగా రుచి చూడడం మొదలెట్టండి. దేవుడు నేను కావలసినంత ఎత్తుకు తీసుకువెళ్ళును గాక. ఎంతో మంచి దేవుడమ్మా, చాలా మంచి దేవుడమ్మా. దేవాది దేవుడిని రుచి చూడాలి. ఇప్పుడు సరే, ఇక్కడ వరకు మనం చిన్న అంశానికి వచ్చాం. అయితే అన్నిటికన్నా మన జీవితాల్లో బతుకుతున్న ఈ జీవితంలో దేవుడు నీకు శ్రేష్టమైనవి ఏవి ఇచ్చాడు ఒక్కసారి చెప్పండి. ఒక్కొక్క పాయింట్, చిన్న పాయింట్లో చూసేసి మనం ముగించుకుందాం. ఒకటి, దేవుడు మనకిచ్చిన పిల్లలు. ఎవరమ్మా? దేవుడు మనకి ఉన్న అన్నిటికన్నా మనకు విలువైన ఏది చెప్పండి? గర్భఫలము. అంతేనా? బైబిల్లో అదే రాశాడా? అంచేత మీరు ఆలోచన చేయండి. నాకు చాలా విలువైనవి ఇవ్వడానికి ఏమండి, నాకు ఏవి విలువైనవి ఏవి ఇచ్చాడు, ముఖ్యమైనవి ఏవి ఇచ్చాడు, శ్రేష్టమైనవి ఏవి ఇచ్చాడు, లేదా అమూల్యమైనవి ఏవి ఇచ్చాడు అని అంటే ఫస్ట్ మనకిచ్చింది పిల్లలనబ్బా. అందుకే నేను అంటాను, ప్రతి బిడ్డ కూడా దేవుడిని బట్టి సంతోషించాలి. బైబిల్లో మనకి ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. రెండవదిగా ఏమండి, గుణవతి అయిన భార్య ఎవరు ఇచ్చారట? 31:10 రాస్తాడు కదా సామెతల గ్రంథంలో.
ఎవరిచ్చారు? ఇప్పుడు మీరు మంచి ఏమండి, ఇప్పుడు మీరు మీ కుటుంబాలకి మీరు చక్కటి భార్యగా చక్కటి తల్లిగా మీరు ఉంటున్నారనుకో, అప్పుడు మిమ్మల్ని ఆ ఇంటికి ఎవరిచ్చారు? ఆలోచన చేయండి. చాలామంది ఉంటారు గయ్యాలి, అయ్య బాబు మామూలు కాదు బాబోయ్, గొడవల అందులో ఛాంపియన్లు అయిపోతూ ఉంటారు. ఈ చివరి రోజుల్లో ఈ వాక్యం ఎంతమంది స్వీకరిస్తారో, మంచి భార్యగా ఉండడం దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మంచి భర్తగా ఉండడం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇలా బైబిల్లో చదివితే గనుక భలే చక్కటి మాట. 1 పేతురుకి రండమ్మ, ఒక వచనం చదువుతాం. 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతారా? 3వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఏం రాశాడంటే, సాధువైనట్టు అమ్మ మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. సరే, ఇప్పుడు దేవుడు చూడండి, మనం ఈ భూమి మీద దేవుని కొరకు బతకాలి కాబట్టి ఆయన మనకి ఏమి ఇచ్చాడట? ఇచ్చిన వాటిలో మృదువైన ప్రవర్తన. ఏ ప్రవర్తన? ఏది? గనేట్రాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గనేట్రాళ్ళు అంటే తెలుసా? మనం ఇళ్లలో కడతా ఉంటే కింద పునాదికి వేస్తాం చూడండి, ఎట్టు పడతాడు పడవచ్చు కదా. కొంతమంది ఉంటారు, అయ్య బాబోయ్ కనీసం డబ్బులు ఇస్తానంటే కూడా నవ్వమంటే నవ్వట్లేదబ్బా, అదో రకం. అసలు నవ్వు అనేది వాళ్ళ ఇళ్లలో పుట్టలేదు అనుకుంటా, అలా ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, నానా మృదువైన వాడిగా, మృదువైన మనిషిగా, సాధువైన ఈ ప్రవర్తన ఎవరివ్వాలో తెలుసా? ఆయన ఇస్తేనే. ఎవరివ్వాలమ్మా? చెప్పండి అమ్మా. మన కోపాలన్నీ కూడా సావాలంటే ఆయన మనల్ని ఆవరించాలి, అంతే. మనం కొంతమందిని మెచ్చుకోం, కొంతమంది అంటే నచ్చదు. ఇలాంటి జీవితంలో మనం అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలంటే ఎవరు కావాలంటే యేసు ప్రభు రావాలి. పిల్లలు ఆయన ఇచ్చిన శ్రేష్టమైన బహుమానం, ఇంటావిడిని దేవుడు ఇవ్వడం శ్రేష్టమైన భాగ్యం. ఏమంటే ఇలాగ మీరు లెక్కేయండి. ఈరోజు మంచి భర్త దొరుకుతాడా, మంచి భార్య, ఇలాగా అంటూ కుటుంబాలు లెక్కేయండి. ఎక్కడ చూసినా సమాజం పాడైపోయి పుచ్చుపట్టి ఎడుతుంది అన్ని రకాలుగానే. ఎందుకు పాడైపోయిందో పాడైపోయింది, దాన్ని సవరణ చేసేది బైబిల్ ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత మన జీవితాల్లో దేవునికి నచ్చేటట్టుగా మనం ఉండాలి అనేదే చాలా ముఖ్యం. ఇంకొక మాట ఇది కూడా నేను చెబుతాను బైబిల్ వాక్యాల్లో. ఇట్లాంటివి మనం ఆలోచన చేయడానికి మాత్రమే. అమ్మ 72వ కీర్తన 14వ వచనం ఒకసారి చదువుతారా? అదొక్కసారి మనం చదివితే గనుక 72వ కీర్తన 14వ వచనం ఏమని రాశాడు? బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతనికి దృష్టికి ప్రియముగా ఉండును. అమ్మా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీ మనసులో ఇలా పడినవ్వండి, మీ ప్రాణం దేవుని దృష్టికి చాలా విలువైనది. ఎవరిదమ్మా? మీ ప్రాణం దేవుని దృష్టికి, చెప్పాలి, మీ ప్రాణం అంటే మీ ప్రాణం అని అనగానే మీ జీవితం దేవునికి ఎట్లాంటిది? చాలా విలువైంది. ఈ విషయంలో ఆయన గనుక ఆ సెక్యూరిటీ పెట్టకపోతే మనుషులు మనల్ని ప్రాణంతో మింగేస్తారు. అందుకోసమే నేను అంటాను, ప్రభువా నేను నీ కోసం బతకాలి, నీ కోసం జీవించాలి, నీ మనిషిగా బయట వాళ్ళకి కనబడాలి, నువ్వు గొప్పవాడవని నేను నిరూపించాలి. ఇలా నేను ఉండాలి అంటే నువ్వు నా ప్రాణాన్ని, నా జీవితాన్ని నువ్వు కాపాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇక్కడి వరకు మనం ఒక వాక్యాన్ని విన్నాం కదా. దీంట్లో నుంచి ఒక చిన్న విషయాన్ని ఒకటి చూద్దాం. ఎవరంటే ఇప్పుడు పేతురు గారు తెలుసా? మీకు అందరికీ తెలుసా తెలీదా? పేతురు గారు ఎవరంటే, ఎలా చెప్పాలంటే, ఇలా బోర్డు పెట్టుకొని ఏసై కూడా తిరుగుతాడు, ఇలాగే తిరుగుతాడు. అంటే మీకు అలాగే ఎందుకు చెప్తున్నానంటే, పేతురు గారు ఎప్పుడు చూసినా కూడా బోర్డు ఇలాంటి పెట్టుకుంటాడు, ఇలాగా పెట్టుకొని ఏమీ లేవు. ఏమంటుంది దీని మీద? ఈ బోర్డు మీద ఏముంటుంది అంటే ఏమీ లేవు నా దగ్గర. యేసు ప్రభు వారు ఎప్పుడు చూసినా కూడా వచ్చాడు వీడు. ఎందుకంటే ఈ పేతురు గారి దగ్గర ఏమీ ఉండవు. కానీ ఏమీ ఉండకపోయినా ఆ ప్రభువుని గుర్తించడం మొదలెట్టాడు సార్. ప్రభువుని గుర్తించడం మొదలెట్టాడు. అమ్మో ఏమీ లేవు అని అన్నవాడు ఎలాగ ఉంటే అలాగా నా కూడా తిరుగుతున్నాడు అని చెప్పి పేతురు గారిని ఓ రోజు ఎట్రా అయ్యా అని పిలిచాడు. పిలిస్తే కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. కాలు పళ్ళులో పెట్టన్నాడు. పళ్ళులో కాలు పెట్టాడు. నీళ్లు పోసి కడుగుతుంటే, అయ్య బాబోయ్ నా కాలు మీరు ముట్టుకుంటున్నారేంటి అంటే, నేను నీ కాలు కడగకపోతే నా స్వాస్థ్యంలో నాకున్న వాటిలో నీకు ఎందులో పాలి భాగస్తుడిగా ఉండలేవంటే, అయితే ప్రభు పని మొత్తం నన్ను కడిగేసి అంటున్నాడు. అంటే అక్కడ ఆలోచన ఏంటంటే, ప్రభువా ఏమీ లేని నా బ్రతుకులో
నువ్వు గనుక నాకు ముఖ్యమని గుర్తుపెట్టేస్తే నాకు నువ్వేం చేస్తావు? నువ్వు నాకు అన్నీ ఇస్తావు. 8వ అధ్యాయం 32 రోమాపత్రికలో చదివితే యేసు ప్రభువునే మన కొరకు ఇచ్చిన తర్వాత తనతో పాటు మనకు అన్నీ ఎందుకు ఇవ్వడు అన్నాడా లేదా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు. సరే ఉన్నది కదా, అందులో మనం చదువుతాం కదా. నేనేమంటానంటే ఇప్పుడు పేతురు గారి దగ్గర ఎప్పుడు ఏముండవు అంటే ఎలాగంటే, ఓ రోజు యేసయ్య పేతురు గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను అన్నాడు. అవి నమ్మకుండా కూడా తిరుగుతాడు. కానీ ఏం బోర్డు పెట్టి తిరుగుతాడు? ఏమీ లేవు. యేసయ్య ఎప్పుడైనా ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. నాకు తెలుసులే, ఇంక నిన్ను అడగడం వేస్ట్లే అనుకుంటాడు దేవుడు. నేను అనుకుంటాను, ఇప్పుడు నేను పేతురు గారి గురించి చెప్పగానే అక్కడ చూస్తూ ఉంటాడు, మరి నా గురించి ఇలా చెప్తున్నావు ఏంట్రా అనుకుంటాడు అక్కడ. అర్థమైందా? ఏమీ లేవు. ఓ రోజు పేతురు ఈ బోటు నీదేనా అన్నాడు. నాదే అన్నాడు. ఎందుకంటే ఏడుపు మొహమాడు. రాత్రి అంతా చేపలు పట్టడానికి వెళ్తే ఏమీ లేవట. ఏమీ లేకపోయేట వాళ్ళకి యేసయ్య అన్నీ ఇవ్వడానికి వచ్చాడు. ఏమీ లేనోడు, నేను అనేది ఏంటంటే ప్రభువుని గుర్తుపట్టండి, ఏమీ లేనోడికి కూడా అన్నీ ఇచ్చేస్తాడబ్బా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక్కటే అడుగుతున్నాను, అవి ఇవి అడగడం కంటే కూడా ప్రభువుని ఎత్తుకుపోదాం మనం. ఎత్తుకుపోతే ఎందుకు రావో చూద్దాం. అప్పుడు ఆ పేతురు ఆ బోటు కొంచెం నీదేనా, కూర్చోవచ్చా అన్నాడు. కూర్చో అన్నాడు. ఎందుకంటే ఈయనకు ఒళ్ళు మండి ఉన్నాడు. రాత్రంతా పనిచేశాడు, చేపలు దొరకలే. ఇంటికి వెళ్తే అత్తమ్మ ఊరుకోదు, ఇంట్లో లావుడు ఊరుకోదు, బజార్కి వెళ్తే ఏమీ లేవు కదా, ఎవరు లెక్క చేయడు. అయితే ఆ బోటు వాళ్ళ ఏదో బాగు చేసుకుంటున్నాడు. ఇక ఇట్రా బాబు ఒకసారి ఇట్రా అని పిలిచాడు. అతన్ని పిలిచి, ఈ బోట్ నీదే అంటున్నా కదా, నేను కూర్చోవచ్చండి. కూర్చో అన్నాను కదా, కూర్చోండి అన్నాడు. కూర్చున్నాడు. కూర్చుంటాక మళ్ళీ అతను ఎంక చూసి, ఇట్రా కొంచెం లోపలికి గంటమంటే, ఎక్కడ రోడ్రా బాబు, నేను చచ్చేడుతూ ఉంటే చీటికి బాటికి నన్ను పిలుస్తాడు, నాకు పని అప్పు చెప్తాడు. ఏంటి నానే? ఏదో కష్టంతో బోటు కొంచెం లోపలికి గంటుండాలి. నేను లోపలికి వెళ్ళాక ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. అంతా అయిపోయింది, అందరూ విన్నారు, అందరూ వెళ్ళిపోయారు. వాక్యం అయిపోయాక పేతురంగి చూస్తుంటే పేతురు గారు అనుకుంటున్నాడు, ఎంతసేపు కూర్చుంటాడు రా బాబు ఈ బోట్లో, ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అనుకుంటున్నాడు కాబోలు. కానీ యేసయ్య అక్కడికి వచ్చింది ఎందుకంటే ఇతనికి అన్నీ ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడు ఏమంటే పేతురుని అన్నాడు, పేతురు చేపలేం పట్టలేదా రాత్రి అంటే, ఏం పట్టలేదని ఇందాకే చెప్పాను కదా, వల బాగు చేసుకుంటున్నాను కనిపించట్లేదా అని అంటే, సరే కానీ పని చేయి, అంత ఆవేశం ఎందుకు కానీ కొంచెం నీ దోనె ఎక్కడికి లోపల నడిపు అక్కడ వల ఇయ్యి అనగానే చూశాడు. ఎంతసేపు నువ్వు వాక్యం చెప్పి నేను విన్నాను, అర్థమైంది అని నా కోసమే చెప్పావు అన్నట్టుంది. సరేలే, నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను, కానీ చేపలు ఎప్పుడు పట్టాలో నాకు తెలుసు. కానీ ఏమిటో నీ మాటలు విన్నాక ఇప్పుడు వలేసినా కూడా దొరుకుతాయని నమ్మకంతో వలేసేస్తున్నాను అన్నాడు. వేస్తే పడ్డాయా? ఎన్ని పడ్డాయి? చాలా అనేది ఆ మాట అనకూడదు. ఎన్ని? విస్తారం అంటే నేను ఒప్పుకోను. అబ్బాయి అలా కాదు, చాలా నచ్చదు. విస్తారం ఏమున్నాయి? ఏమన్నారు? వాళ్ళ ఇది కూడా నాకు నచ్చలేదు అబ్బా. వాళ్ళ పిగిలిపోవడం చాలా విస్తారం. ఇక 2 దోణులంతా. ఎన్ని దోణులు? ఈయనేమో అడిగిందంతా ఏమో ఆ పూటకు దొరికితే చాలంటే, ఇక యేసయ్యగా ఎలాంటోడు అంటే, ఏమీ లేవని అంటావా, రాయ్యా నా దగ్గరికి వచ్చాక ఏమీ లేవంటావేంటి, రా నీకు పెడతాను, నీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకురా, నా గిన్నె నిండి. గట్టిగా చెప్పట్లే? గట్టిగా చెప్పట్లేదమ్మా. నీ గిన్నె నిండి నా తల అంటే ఇవన్నీ ఏంటంటే, మనం కాక మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఇక మీదటి బాగుపడాలి. ఎప్పుడైతే యేసయ్యను గుర్తుపడతామో అప్పుడు వాళ్ళ నిండిపోయిందట, దోణులు నిండిపోయినట్టు. 2 దోణులు. బైబిల్ అలా రాశాడు. మళ్ళీ ఇలాగ ఉంచండి, ఇంకో చోట కూడా ఇలాగ ఉంది. యేసయ్య పేతురు గారిని చూశాడు. పేతురు, వాళ్ళు ఏంటి అంతమంది వచ్చారు ఏంటి అని అంటే, అయ్యా వాళ్ళు బిల్లు కట్టమని అడుగుతున్నారు అయ్యా అంటున్నారు. బిల్లు కట్టాలా? ఓకే, ఓ పని చేయి, నువ్వు వెళ్ళి మొదట ఏం చేయి, గాలం వెయ్యి. గాలం వేసాక ఏమవుతా, చేప దొరుకుతుంది. దొరికాక ఇక నా బిల్లు కట్టేసే అన్నాడా. నా బిల్లు కట్టేసే అంటే లోపలేమనుకుంటున్నాడు పేతురు, ప్రభువా నీ బిల్లు కట్టేస్తాను సరే, కానీ నీ కూడా దొరుకుతున్నాను, నాకు ఏమీ లేవు అనే మాట కోసం చెప్తున్నాను నేను. అది ఏమీ లేనోడు కూడా ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వండి, దేవుడు నీకు అన్నీ ఇచ్చునుగాక. నమ్మకం ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్తారా? మళ్ళీ ఇంతేనా హల్లెలూయా అంటే? ఇలా నెమ్మదిగా అంటారేంటబ్బా బాబు? హల్లెలూయా.
సరే సార్. అప్పుడు చూశాడు పేతురు, వెళ్ళి వల ఇవ్వయ్య అంటే అది గాలం వేయ అంటే గాలం వేసాడు. గాలం వేయగానే ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా? నేను గాలం వేస్తాను, నాకు మించినోడు ఈయన చేపల గురించి చెప్తున్నాడు, నేను గాలం వేస్తాను, చేప దొరుకుద్ది, నోరు ఎలా చూడగానే ఏమీ లేవు అని చెబుతాం అనుకున్నాడు. ఇలా పట్టుకొని ఇలా చూస్తే కరెక్ట్గా డబ్బులు ఉన్నాయి. దేవునికి ఇస్తూ, ఓ బాబు ఇది ఎక్కడ కూడా బాబు, నేను ఇన్ని చేపలు పట్టుకున్నాను, ఎప్పుడు ఇలా డబ్బులు లేవు, ఇదే డబ్బా అంటే అదే మరి. మొదట ఆయనకి ప్రాధాన్యత, ఆయన గొప్పోడుని గుర్తుపట్టు, దేవుడు నీకు బిల్లు కడతాడు, ఎవరికి? ఆయన బిల్లు కూడా కట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? అర్థమైంది? ఏమీ లేనోడు అనేవాడు ఇప్పుడు బిల్లు కట్టాడే లేదా? ఏమీ లేడు అనేవాడికి ఇప్పుడు దేవుడు మళ్ళీ 2 దోణులు అంతా చేపలు ఇచ్చాడా లేదా? అదంతా అలా కొంచెం ఇంకా మీకు చెప్పాలి. 5,000 మందికి భోజనం గురించి భోజనం వచ్చింది కదా, చాలా రోజులు బట్టి వీళ్ళు ఎలాగ ఉండిపోయారు, వీళ్ళకి ఏం పెట్టడానికి ఏమీ లేవు అని అనగానే మీరే పెట్టండి ఎలాగన్నా అన్నాడు. అప్పుడు పేతురు ఏమంటారంటే, ప్రభు ఏమి లేవు ప్రభు, ఏమీ లేవని బోర్డు ఎట్టు తిరుగుతున్నాడు. ఎవరు కూడా ఎక్కడ తగిలించుకున్నాడు బోర్డు? మళ్ళీ ఎదరలాగా ఏమీ లేవు ఏమీ లేవని అవడరా నువ్వు ఎలా తిరుగుతున్నాడు పట్టుకొని, ఏమి లేవా మీరే పెట్టండి ఎలాగంటే, ప్రభు ఈ ఊరు పక్కన ఉన్న గల్లీలకు వెళ్ళి ఏం తెచ్చినా కూడా ఎంతమందికి మేము పెట్టడానికి ఏం లేవు, మా దగ్గర ఏమి లేవని అంటే, ఎవరో కుర్రోడు తీసుకొచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 8,000 మంది తిన్నారట. అవన్నీ తయారైతే కానీ పేతురు గారిని పిలిచాడు. పేతురు ఇట్రా, ఇగో ఇవి ఏం చేయాలి మీరు, పంచి విరిచి పంచండి అనగానే, ఓరు బాబోయ్ ఈ విరిచి పంచాలంటే ఎన్ని ఉన్నాయి 5 రొట్టెలకి విరవడం పెద్ద గొప్ప, ఏది మళ్ళీ మమ్మల్ని ఎంతమందిని పిలిచాడు, ఇవన్నీ సరిపోతాయండి అన్నట్టుగానే ఎలాగంటే ఇరిసే కొద్దీ ఊరుతున్నాయట. ఏమీ లేవనే వాళ్ళకి దేవుడు అన్నీ ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. మీకు ఇంకా చెప్తున్నానమ్మా, 21లోనా చదువుతాం. పేతురు గారు ఏం చేశాడంటే, యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి, యోహాను సువార్తలో చదువుతాం, వెళ్ళిపోయాడు కాబట్టి మన బతుకు కూడా రేపటి నుంచి ఎలాగరా మనం బతకాలి, ఏమి లేవు బతుకులో, అందుకని ఓ పని చేద్దాం, మళ్ళీ నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మీరు వస్తారా అన్నాడు. వస్తారా అంటే మేము వస్తామని చెప్పి 5-6 మందిని కూడా వేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాడు. యేసయ్య వచ్చాడు, వచ్చి పిల్లలారా అని పిలిచాడు. పిలవగానే ఎవరో అలా పిలుస్తున్నారంటే ఆ యేసయ్యను వాళ్ళు గుర్తుపట్టలే. యేసయ్య అన్నాడు, పిల్లలారా ఆకలేస్తుంది ఏమైనా ఉన్నదా అంటే, ఏమీ లేవనేవాడు ఎవడో ఆ పేరు పెట్టినాడు. మీలో ఎవరైనా ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు ఏమీ లేవు. యేసయ్య అడిగితే చాలు ఏమీ లేవట. కానీ ఎప్పుడైతే ఏమీ లేవని అనుకున్న మనిషి యేసయ్య దగ్గరికి వచ్చాడో, యేసయ్య అన్నీ ఇచ్చేటప్పటికి మీరు ఎలాగే చూడండి, పేతురు గారికి ఈ వాక్యం ఎందుకు పైనుంచి ఇప్పుడు వింటా ఉంటాడు, నేను ఎలాంటి ఐడియా తీసేవారు నువ్వు అని అనుకుంటాడు. ఎందుకంటే ఒక సందర్భంలో ఏమంటే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఆడెవడో ఏదైనా దొరుకుద్దేమో ఈయన దగ్గర అంటే, అలా చూస్తా పెట్టరా బాబు, నా దగ్గర ఏమీ లేవు అంటున్నాడు. నా దగ్గర ఏమి లేవు, వెండి లేదు, బంగారం లేదు, నాకు కలిగింది నీకు ఇస్తాను, నా దగ్గర ఏమి లేవు, కానీ నా దగ్గర ఒకడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు అని చెప్పి నజరేయుడైన యేసు నామములో నిలబడు అని అనగానే వాడు దిక్కులు లేచి నిలబడ్డాడట. అంటే నేను అంటున్నా, ఏమీ లేననేవాడు కూడా ఎవరి దగ్గరికి వస్తే, యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య వాడికి సమస్తం ఇచ్చునుగాక. అంత గొప్పోడబ్బా యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒకరోజు అలాగే అడిగేశాడు, ప్రభు ఏమీ లేను మా బతుకుల్లో, ఏదో ఉందేదో నీకు ఇచ్చేసాం, ఏమున్నది మా బతుకులో అంటే, అన్నీ ఇచ్చేసావా నాకు అని. అప్పుడు 19:27 వచనంలో ఏమంటాడు మత్తయి సువార్తలో, నా కోసం నువ్వు సమస్తమును విడిచిపెడితే నేను నీకు ఎన్ని ఇస్తాను? 100 రెట్లు. ఎన్ని రెట్లు చెప్పండి అబ్బా, చెప్పండి. అంటే ఏమేమి వదిలేయాలంటే, దేవునికి నచ్చని ఏమన్నా వదిలేసి ప్రభు దగ్గరికి రండి, మొదటి స్థానం ఆయనకి ఇవ్వండి, ఎక్కువ ఆధిక్యత ఆయనకి ఇవ్వండి, దేవుడికి 100 రెట్లు ఇచ్చును గాక. దేవుడి చిన్న వాక్యాన్ని మన వెనుకట్లో దీవించును గాక. మిగిలిన వాక్యాన్ని దేవుడు మీతోటి ఆయన ఇంకా నేరుగా మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.